అంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అన్ ఇండివిజువల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్. ఆ సెల్ఫ్ రియలైజేషన్ కానీ, నీకంటూ ఒక ఇండివిజువలిజం ఎందుకు ఉండాలి, నీకంటూ ఒక ఒపీనియన్ ఎందుకు ఉండాలి, నువ్వు లైఫ్ని ఎలా చూడాలి, హౌ టు బి వెరీ ఆబ్జెక్టివ్. అండ్ ఈ లెడ్ మీ ఇంటూ రీడింగ్ కూడా. అంటే వీ డోంట్ సెలబ్రేట్ హిమ్. అంటే ఈ డిజర్వ్స్ ఎ లాట్ మోర్ అప్రిషియేషన్ అనిపిస్తుంది, అంటే పర్టికులర్లీ మన జనరేషన్లో వస్తే. యూజువల్లీ సినిమాలు వస్తే చిరంజీవి సినిమా పోదాం, బాలకృష్ణ సినిమా పోదాం, లేదంటే నాగార్జున సినిమా వస్తే నాగార్జున సినిమా, బాలకృష్ణ సినిమా, ఇట్లాంటి హీరోలతో సినిమాని కనెక్ట్ చేసేటోళ్ళు. అప్పటి వరకు మీడియాలో పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా హీరోతో కనెక్ట్ చేసి మాట్లాడేటోళ్ళు సినిమాని. ఫర్ ద ఫస్ట్ టైం రక్త చరిత్ర వస్తున్న టైంలో రామ్ గోపాల్ వర్మ సినిమా. మనీష్ శర్మ ఇచ్చే ఖుషిలో ఖుషి ఖుషి సినిమాలో ఈజ్ లైక్ గోట్ ఆల్బమ్ అది. ఆల్బమ్ కాదు, నేను అదే అంటున్నా. ఖుషిలో ఆ, ఒక సీన్ ఉంటుంది, ఎస్జే సూర్య నడుచుకుంటూ వస్తాడు, అక్కడ ఒక పాజ్ వస్తుంది చూడు, ఇప్పుడు ఈ అబ్బాయి స్టోరీ మార్చేస్తున్నాను, ఏ టిన్ మేరా జహా టిన్ పాట టిన్ తర్వాత టిన్. ఓకే. వాడు వాడు కా వాడు క్యాండాకి వెళ్తున్నప్పుడు ఇట్లా రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు వాడు కార్ వస్తుంది అనమాట. ఇట్లా కార్ వస్తున్నప్పుడు ఏ మేరా జహా అని గిటార్తో రింగ్ టోన్ అది మాది. అందుకే అట్లే అంటే నేను ఓకే. సినిమాలో చూసినప్పుడు నా మైండ్ బ్లో అయిపోయింది, ఏం చేస్తుండ్రా వీడు అని. ఐ వాజ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ మనీష్ శర్మ, నేను చాలా పెద్ద ఫ్యాన్. అంత ఫ్యాన్ అంత ఇదితోనే వెళ్ళా నేను సినిమాకి. నేను అంటే ఖుషి సినిమా రిలీజ్కి వెళ్ళాను అనమాట. నేను ఇప్పటికీ 3 సినిమాలు చూసాను రిలీజ్. ఒకటి జల్సా, ఒకటి ఖుషి, ఇంకొకటి రీసెంట్ ఇందిరా. 3 సినిమాలు చూసాను నేను. నేను చూసినా గాడ్ చెప్తే గాడ్ నేను అట్లా 9 కాదు, 10 చూసా గాడ్ రిలీజ్లు. అది కాదు, అది కాదు, నేను చూసినవి చెప్తే నా మీద ఇంత పని లేకుండా. నేను యాక్చువల్లీ ఈ మంత్ కూడా 2 రిలీజ్కి వెళ్దామని. సత్య జాన్ 17th కి, రామాయణం జాన్ 20. సత్య అంటే అదే చెప్తాం అనుకున్నా, 7 days లో వచ్చేస్తుంది సత్య 7 అని. days లో వెళ్తే పక్కా డౌటే లేదు దాంట్లో. Yeah. యా వేరే సారీ ఫర్ పూరిలో ఉన్నా, డిస్టర్బింగ్. పూరిలో ఉంటే ఐ థింక్ రిలీజ్ అవుతుంది. యా కాదు, పూణే రిలీజ్ శాండీ అవుతుంది. మణిశర్మ అన్నాడు కాబట్టి Yeah. నేను గుణశేఖర్ మణిశర్మ గురించి కూడా మాట్లాడాలి. గుణశేఖర్ నీకు ఎలా చేస్తాడంటే ఆ, రెహమాన్ రెహమాన్ పుల్ చేస్తాడు అనమాట. మణిశర్మ నుంచి ఆ డైమెన్షన్ లో పుల్ చేస్తాడు. అంటే ఇప్పుడు అదే అంటున్నా. ఐ డోంట్ లైక్ దట్ కంపారిజన్. సో నేను టాప్ 3 మ్యూజిషియన్స్ ఎవరు ఇండియాలో అంటే ఇళయరాజా, ఫస్ట్ ఇళయరాజా, నో డౌట్. లైక్ దెర్ ఇస్ నో. ఏఆర్ రెహమాన్, మణి శర్మ, ఇట్స్ వెరీ డిబేటబుల్. ఐ అగ్రీ టు అ సర్టన్ పాయింట్. ఏఆర్ రెహమాన్ ఏవైతే ఎక్స్పెరిమెంట్ చేశారో, ఏవైతే క్రేజీ థింగ్స్ చేస్తాడో, ఐ అగ్రీ, ఐ విల్ గివ్ ఇట్ టు ఏఆర్ రెహమాన్. కానీ బట్ మణి శర్మ పీక్లో ఉన్నప్పుడు కంపేర్ చేస్తే, ఇఫ్ యూఆర్ కంపేరింగ్ దోర్ పీక్స్, ఐ డోంట్ థింక్ వీళ్ళిద్దరిలో కాంపిటీషన్ ఉంది అని. లైక్ దే ఆర్ ప్యారలల్స్ అనే చెప్తాను నేను. ఐ నో దిస్ చాలా పెద్ద ఎగ్జాగరేషన్ అనిపించదు జనాలకి, బట్ వాళ్ళ ప్రైమ్లో మీరు కనుక వాళ్ళ మ్యూజిక్ వింటే, అంటే ఇఫ్ గో బ్యాక్ అండ్ లిసన్, యా అసలు మణి శర్మ ఏమంటారు, ఇంటర్లూడ్స్ ఉంటాయి బ్రో, అసలు మెంటల్ ఉంటాయి. మెంటల్ ఎవడు కొట్టలేడు అట్లా ఇంటర్వ్యూడ్ అసలు. Fantastic ఉంటాయి. యా సో అంటే నేను ఇక్కడ కంపేర్ చేయట్లేదు అనమాట, రెహమానిఫికేషన్ అంటున్నాను. నీకు ఎలా చెప్పాలి, ఒక్కడులో చెప్పవే చిరుగాలి ఉన్నావు అనుకో, నీకు ఆబ్వియస్ గా లగాన్లో రాధకేసి నజలే గుర్తుకొస్తుంది. అర్థమవుతుందా? నీకు ఎలా చెప్పాలంటే ఆ రెహమానిక్ సైడ్ బయటికి తీసాడు అనమాట గుణశేఖర్ అండ్ ఇది మణిశర్మ. మనీష్ శర్మ. ఇదే విషయాన్ని అశ్విని దత్ కూడా చెప్తాడు ఒక ప్రోగ్రామ్ లో. చూడాలని ఉందికి ఫస్ట్ టైము యమహా నగరి పాట విన్నప్పుడు అంట గుణశేఖర్ని ఏఆర్ అడిగాడంట. రెహమాన్, ఆ, ఏఆర్ గుణ రెహమానా, యార్ రహమానా అని అడిగితే మనోడే అండి మణిశర్మ అన్నాడంట. అదే చెప్తున్నా, ఏంటంటే మణిశర్మతో కొద్దిగా గ్రాండ్ గా ఎక్స్పెరిమెంటేషన్ చేయించింది గుణశేఖర్. అంటే Yeah. నేను ఆ ఎందుకు మణి శర్మకి అంత సైడ్ పెద్ద బ్రాడ్ చేయాల. అంత పెద్దది అంటే, అందరికి ఇది మళ్ళీ ఎక్కదు. బట్ ఎవడైతే ప్రాపర్గా అల్లరిపీడుగా ఆల్బమ్ విన్నాడో వాడికి అర్థమవుతుంది మణి శర్మ ఏం చేయగలుగుతాడు. ఏం ఉండదు బ్రో, సినిమా అయితే ఏం ఉండదు, బట్ ఆ ఆల్బమ్ వినండి,
షేక్ ఓకే చేస్తాడు మణి శర్మ. షేక్ అసలు ఆ ఆల్బమ్ పెట్టుకొని ఒక్కసారి ఒక పాట ఉంటుంది డిక్కీ 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 అని. ఆ పాటకి బాలయ్యబాబు డ్యాన్స్ చేస్తే అది కనుక రిలీజ్ అయిందనుకో మెంటల్ ఎక్కిపోతారు తెలుసా. క్రేజీ ఉంటుంది లైక్. అయిపోయిన తర్వాతనే యూట్యూబ్ లో అది చూస్తా ఫస్ట్. ఏమో అంటే నాకు మనిషమ్మ అనగానే గుర్తుకొచ్చే పాట ఏంటంటే నరసింహానాయుడులో నిన్న గుట్టేసినది మొన్న గుట్టేసినది. నిజం చెప్తున్నాను, ఆ పాటలో ఉండే చేంజ్ ఓవర్స్ ఎంత బాగుంటాయంటే ఒక్కసారి నువ్వు అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మర్చిపోలేవు ఆ పాటని. ఎంత బాగుంటది. అండ్ నేనైతే అన్డిబేటెడ్ చెప్తున్నా, ప్రైమ్ డిఎస్పి వాజ్ సంథింగ్ ఎల్స్. బట్ ప్రస్తుతం ఓవరాల్ లెగసీ కంపేర్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ తమన్ ఆర్ డిఎస్పి ఆర్ ఎనీ వన్ పోస్ట్ మణి శర్మ క్యాన్ టచ్ మణి శర్మ వాట్ ఎవర్ మణి శర్మ డన్. నో వన్. నేను నేను రీ రిలీజెస్ లో బాగా ఎంజాయ్ చేసింది మణి శర్మని. ట్రూ. అదైతే అసలు ఖుషి వేరే నాకైతే. మణి శర్మ బ్రీత్స్ లైఫ్ ఇంటూ కమర్షియల్. హీ బ్రీత్ లైఫ్ ఇంటూ కమర్షియల్. యా అసలు Yeah. డైనమిక్స్ మార్చేస్తాడు బ్రో. అసలు ఏం ఉండదాడా. మణి శర్మకి సైలెన్సెస్ ఎలా వాడాలో బాగా తెలుసు. అంటే నువ్వు ఎప్పుడు స్కోర్ చేయాలో కాదు, ఎప్పుడు ఆపాలో బాగా తెలుసు. గో రీవాచ్ మురారి. సైలెన్స్ ఎంత ఉంటుందో మణి శర్మ ఫ్లూట్ తో వీణతో అలానే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు రావాలి ఎప్పుడు రావద్దు అని తెలుసు. అండ్ మళ్ళీ రిలీజ్ గురించి విషయం వచ్చింది కాబట్టి మేము ఇంద్ర రిలీజ్ నేను వాడు కలిసి చూసినాము. రాధే గోవింద మణి శర్మ పాటని పిక్చరైజ్ చేయడంలో ఒక స్థాయి వరకు టచ్ చేయగలిగిన పాట అదొకటే పాట. అంటే మీరు నా ఫేస్బుక్ ఎప్పుడు చూడలేదు. నేను రాధే గోవింద అంటే కోసుకుంటాను అనమాట. నేను ఆల్మోస్ట్ లైక్ నేను కూడా అంతే. నేను నా ఫ్రెండ్ ఒకటిని కూర్చోబెట్టి బ్రో చూపిస్తుందా అని చెప్పి కూర్చోబెట్టి, చూడు ఈ పాటలో ఇక్కడ ఎందుకు కట్ అవుతుంది, ఇది ఎందుకు ఇలా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు, ఇది ఇక్కడే ఎందుకు ఎడిట్ అవుతుంది, అండ్ వాట్ ఈస్ అంటే అక్కడ సోనాలి బెంద్రి గారు కానీ బాస్ కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళ స్టెప్లు ఎందుకు ఇలా క్రియేట్ అయి ఉన్నాయి, అలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన అనమాట. అది చెప్పినప్పటి నుంచి వాడు పిచ్చోడు చెప్పిన అనమాట. వాడు ఎప్పుడైనా అదే పాట వింటాడు, విని అరే నువ్వు చెప్పినావు కదా అని చెప్పి నాకు చెప్తా ఉంటాడు వాడు. అంటే నేను ఇంత ఆర్టికులేట్ చేయలేకపోవచ్చు కానీ అందులో ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత టప్పని వస్తుంది. కట్ అయినప్పుడు చూపిస్తాడు, ఇలా వస్తుంది అనమాట. అది అంటే జస్ట్ ఇమాజిన్ ఆ ఏడీస్ కానీ డైరెక్టర్ కానీ ఎంత ఎఫర్ట్ పెట్టారు టు ఫిల్మ్ దట్. అంటే కట్ అంటే సాంగ్ టు సాంగ్ కట్ చేసుకొని ఇది ఇక్కడ ఫ్రేమ్ చేయాలి ఇక్కడ ఫ్రేమ్ చేయాలని యూ షూట్ ఇట్ ఆబ్వియస్లీ. అండ్ అప్పట్లో ఫిలిం బ్యాన్ చేసేవాళ్ళు, సో ఫిలిం అన్లిమిటెడ్ లేదు, సో ప్రొడ్యూసర్ ఖర్చు ఇవన్నీ ఆలోచించి ఇంటర్లూడ్స్ కూడా షూట్ చేయాలి. క్లోజప్స్ ఎక్కడ వస్తాయి, మిడ్స్ ఎక్కడ వస్తాయి, వైడ్స్ ఎక్కడ వస్తాయి, ఎక్కడ కొరియోగ్రఫీ ఉంటుంది, ఎక్కడ కొరియోగ్రఫీ ఉండదు, కొరియోగ్రఫీ లేని చోట చిరు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, సోనాలి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. దెర్ ఇస్ సో మచ్ గోయింగ్ ఆన్. లిటరలీ ఒక సినిమా ఉంది దాంట్లో. రాధే గోవింద ఇస్ అ ఫిలిం. అంత ఎఫర్ట్ ఉంది అందులో అనిపిస్తుంది నాకు. ఎక్సెప్షనల్. సో ఈ పాయింట్ ఇంద్ర ఇవన్నీ తీసుకొచ్చిండ్రు కాబట్టి నేను ఇది మా పాడ్కాస్ట్ లో కూడా చాలాసార్లు చెప్తా. కమర్షియల్ సినిమా అంటే మనకు దిగజారిన సినిమా ఇట్లాంటి ఒక వెరీ లో బ్రో ఒపీనియన్ ఉంటది. నో, ఎనీథింగ్, ఏ జాన్రా తీసుకో, ఎట్లాంటి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ తీసుకో, ఇఫ్ ఇట్ హిట్స్ పీపుల్ దెర్ ఇస్ సంథింగ్ గ్రేట్ అబౌట్ దాట్. దెర్ ఇస్ సంథింగ్. అది కమర్షియల్ సినిమా కానీ ఆర్ట్ సినిమా కానీ ఏ సినిమా అన్నా కానీ. ఇంద్ర ఆర్ ఒక్కడు ఆర్ పోకిరి కమర్షియల్ లో పీక్ ఎందుకు ఉన్నాయంటే దే ఆర్ వెల్ మేడ్ ఫిలిమ్స్. కమర్షియల్ ఆర్ట్ అనేది అది స్టైల్, అది ఒక ఫిల్మ్ మేకర్ కు ఉండే స్టైల్ అది. అంతేగాని ఎఫర్ట్ పెట్టి సిన్సియర్ గా తీస్తే అది ఆడియన్స్కి వెళ్ళి కొడుతుంది. సినిమాలు ఆడట్లేదంటే ఆ ఎఫర్ట్ లోనో, ఆ సిన్సియారిటీలోనో, ఇంటెన్షన్ లోనో, అప్రోచ్ లోనో ఏదో బెడిసి కొడుతుంది. అందుకే ఆ సినిమాలు ఆడవు. అండ్ కమర్షియల్ సినిమా నుంచి మాట్లాడుతున్నావు కాబట్టి ఇందిరా రిలీజ్ మళ్ళీ మణి శర్మ ఎంత పెద్ద ఇంటర్వ్యూడ్ ఇస్తాడో, ఇంటర్వ్యూడ్ వినడమే కాదు చూడగలుగుతావు స్క్రీన్ మీద. చిరంజీవి తెస్తాడు ఆ గ్రేస్. చిరంజీవి ఒక్కడే తెస్తాడు, ఇంకా ఏ హీరో తెలియడు ఆ గ్రేస్. నేను లిటరలీ సినిమా పాట చూస్తున్నంతసేపు అరే బాబాయ్ చిరు కోసమే ఉన్నట్టుంది రా ఇంత పెద్ద ఇంటర్లూడ్. ఆల్మోస్ట్ 40 seconds ఉంటుంది బ్రో ఇంటర్లూడ్. చిరు కోసమే ఉందా ఇంటర్లూడ్. నువ్వు తర్వాత షో మీ వన్ హీరో హూ కెన్ గ్రేస్ఫుల్లీ
మేనేజ్ దట్ లైక్ 5 సాంగ్స్ ఆల్మోస్ట్ ఒక 5 సాంగ్స్ అంటే ఒక్కొక్క 35 సాంగ్లో మినిట్స్ 35 నిమిషాలు కనీసం 35 నిమిషాలు. ఒక్కొక్క సాంగ్లో అట్లీస్ట్ ఒక 1.5 మినిట్ ఇంటర్లూడ్ ఉంటుంది. అట్లీస్ట్ 6-7 మినిట్స్ జస్ట్ ఇంటర్లూడ్ మేనేజ్ చేస్తాడు ఆయన. అండ్ యూ ఎంజాయ్ ఇట్. యా డెఫినెట్లీ యా యా అదైతే వెరీ ట్రూ. బ్యూటిఫుల్ రాధా గోవిందంలో ఆ స్టెప్స్ ఉంటాయి వెరీ చాలా బెండ్ అవుతాడు బాడీ మూవ్మెంట్ అస్సలు పీక్ అది. ఫెంటాస్టిక్ ఉంటుంది. అంటే అదే అంటారు కదా, ఎక్కడ కాస్ట్యూమ్ చేంజ్ అవ్వాలి, ఎక్కడ సెట్ మారుతుంది, ఎవ్రీథింగ్. అంటే అండ్ ఇందాక శ్రీరామ్ అన్నట్టు చూసే వాళ్ళు డబ్బు పెట్టి వస్తున్నారు, వాళ్ళని చులకనగా చూడొద్దు, వాళ్ళ 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 డబ్బు కూడా డబ్బే అని శ్రద్ధతో తీసినట్టు, శ్రద్ధతో తీయడం ఎగ్జాక్ట్లీ వల్ల ఇది అవి వ్యాపారమే, గొప్ప సినిమాలు వ్యాపారమే, అయినాయి. 100% అవి గొప్ప వ్యాపారమే. సినిమాలు అయినాయి. కానీ ఆ శ్రద్ధ కనబడుతుంది, అందుకే గొప్ప సినిమా. ఎగ్జాక్ట్లీ దెన్ శ్రద్ధ ఉంటది. ఇంకో పాయింట్ చెప్తున్నా. సో ఇవాళ గేమ్ చేంజర్ చూసాము. ఇప్పుడు ఆయన కొడుకే అండ్ రామ్ చరణ్ ఇస్ అ గ్రేట్ డాన్సర్. ఫస్ట్ సినిమా నుంచి ఆయన యాక్చువల్లీ ప్రతి సినిమాలో మంచిగా డాన్స్ చేస్తూనే వచ్చాడు, రైట్? శంకర్ ఈజ్ నోన్ ఫర్ మేకింగ్ గ్రాండ్ సాంగ్స్. 75 crores 80 crores ఫర్ 5 సాంగ్స్ అన్నారు. ట్రస్ట్ మీ, ఇవాళ సినిమా చూసిన తర్వాత అదేంటి భయ్యా రామ్ చరణ్కి డాన్స్ రాదా అని అనిపించింది లిటరలీ. అది రామ్ చరణ్ తప్పు కాదు, కొరియోగ్రాఫర్ తప్పే అది. Yeah, ఎఫర్ట్ అదే వెళ్ళలే, ఎఫర్ట్ In fact, వెళ్ళలే. అదే 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 ఆర్ అక్కడ అంత గొప్ప పాట లేదు. దేర్ ఇస్ Something, నో రాధే గోవింద whatever. బ్రో. యా Yeah. యా యా క్లియర్లీ నో రాధే గోవిందా. సినిమాలో ఒక మంచి అంతెందుకు, సరే ఓకే, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ నాయక్. హే నాయక్ కూడా లేదు, హే నాయక్ మస్తు చేస్తాడు. సేమ్ అండ్ సేమ్ యాక్చువల్లీ రామ్ చరణ్. నాయక్ సినిమా చాలా బాగుంటుంది ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ గేమ్ చేంజర్. కొన్ని కాంట్రవర్షియల్ ఒపీనియన్లు మా వాళ్ళు వాట్సాప్ మెసేజ్లలో పెట్టారు, అది చదివితే నన్ను బ్యాన్ చేస్తారు. బట్ స్టిల్ మా ఫ్రెండ్ ఒకటి అన్నాడు, ఇది చూసిన తర్వాత అజ్ఞాతవాసి చాలా బెటర్ అనిపించింది మామ అన్నాడు. నో బట్ సి అంటే ఎఫర్టే లేదు బ్రో. అండ్ రామ్ చరణ్ నిజంగా బాగా డాన్స్ చేస్తాడు ఆయన. అదే అదే నిజంగా మంచి డాన్సర్ని కూడా. బట్ అగైన్ డాన్స్ బాగా చేస్తారు వీళ్ళు. బట్ నో వన్ క్యాన్ గెట్ ద గ్రేస్ ఆఫ్ వాట్ చిరు క్యాన్ గెట్. బట్ స్టిల్ దే డూ గుడ్ డాన్స్. నువ్వు ఇట్స్ నాట్ లైక్ అబ్బా ఎంతసేపు రా డాన్స్ అని అనుకోను. Yeah. చేంజర్ లా అనిపిస్తుంది ఏందా And ఇది. చిరంజీవి గురించి తీసుకొచ్చిన కాబట్టి ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ చిరంజీవి విచ్ అగైన్ తర్వాత వచ్చిన యాక్టర్స్ ఎవరు చెయ్యలేంది, పచ్చే చెప్పాలంటే 50% కూడా పుల్ ఆఫ్ చేయండి ఏంటంటే కామెడీ. కామెడీ చిరంజీవికున్న కామెడీ టైమింగ్ నో బ్రో, అది జనరేషనల్. అది ఎవరు చేయలేడు తను, అంతే. అది చిరు అసలు ఒక్కడే అది వెళ్తాడు. అది అసలు శంకర్ దాదా సిట్టింగ్ సీన్లు చూస్తే ఇప్పటికీ నవ్వు వస్తాయి. వేణుమాధవ్. శంకర్ దాదా, జై చిరంజీవి, ఐ లైక్ అందరూ వాడు. అబ్బాయి. అందరి వాడు, నేను yes. వస్తున్నా నా లిస్ట్ కి వచ్చినప్పుడు అవి వస్తాయి. యా Yeah. రోహిత్ నెక్స్ట్ వెళ్ళు. నెక్స్ట్ But ఎవరు? yeah, go on. నెక్స్ట్ శ్రీను ఎట్లా ఓ Nice. అంటే నేను ఏం చెప్తున్నానంటే నాకు ఎప్పటి నుంచి ఒక ఒపీనియన్ ఉంది, శ్రీను ఎట్లా నెవర్ గాట్ హిస్ డ్యూ అని. ఆన్ ద కాంట్రరీ ఐ థింక్ శ్రీను ఇట్లా గాట్ వే ఓవర్ వాట్ ఎవర్ హీ డిజర్వ్స్ టు బి అని అనిపిస్తుంది. యా లెట్స్ డిస్కస్ ఆన్ దిస్. అంటే ఇప్పుడు ఏంటంటే త్రివిక్రమ్ని సోషల్ మీడియాలో చాలా చేస్తారు, అంటే హీస్ గురుజీ కదా. శ్రీను వైట్లని ఎలా చెప్పాలి, శ్రీను వైట్ల జస్ట్ మసాలా టెంప్లెట్నే కామెడీ సీన్స్తో ఇది ఎలివేట్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఆ కామెడీ సీన్స్ కూడా యూ కెనాట్ డిస్మిస్ దెమ్. నీకు 20 ఏళ్ళ తర్వాత చూసినా సరే అదే నవ్వు వస్తుంది. నాకు అది ఎలా వస్తుందో కూడా అర్థం కాలేదనమాట. ఎలా చెప్పాలి, అదేమి విజువల్ కామెడీ కాదు. నో, ఇట్ ఇస్ స్లాప్స్టిక్ కామెడీ బేసికలీ. యా నో స్లాప్ స్టిక్ స్క్రూ బాల్ నో మరి ఏంది అంటే స్లాప్ స్టిక్ కామెడీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? చాప్లిన్ టైం నుంచి. అది కాదు. డి నుంచి. అచ్చా ఓకే, సినిమా అట్లా కాంటెక్స్ట్ లో చెప్తున్నావు. ఇప్పుడు నేను ఇందాకడే రెడీ చూసాను అనమాట. యా అంటే ఐ వాజ్ వాచింగ్ సమ్ సీన్స్. ఓకే, రెడీలో అవి రెడీలో ఉండవు కదా బ్రో. రియాక్షన్ షాట్స్ కానీ ఇంప్రూవ్ కామెడీ ముఖ్యంగా ఏంటంటే కొన్ని డైలాగ్స్ నీకు వాళ్ళు చెప్తున్నట్టు ఉండదు,
నీకు డబ్బింగ్లో ఉంటుంది అనమాట. ఓకే. కొన్ని ఏంటంటే నీకు నువ్వు చెప్పగలవు ఇవి స్క్రిప్ట్లో లేవు, ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోయారని. అర్థమవుతుందా? ఇప్పుడు వాంగ్ కర్వాయ్ ఉన్నాడు ఆ హాంకాంగ్లో. ఓకే, అతను స్క్రిప్ట్లు ఏం పట్టించుకోడు అనమాట. అతను ఏదో షూట్ చేస్తాడు, ఎడిట్ చేస్తాడు, సినిమా బాగుంటుంది ప్రైమ్లో ఉన్నంతకాలం. అర్థమైందా? యా. నువ్వు తర్వాత సినిమాలు చూడలేవు. కానీ జంకింగ్ ఎక్స్ప్రెస్, ఫాలెన్ ఏంజల్స్ అండ్ ఇన్ ద మూడ్ ఫర్ లవ్ ఎన్నిసార్లైనా అంటే చాలా మంది మాస్టర్ పీసెస్ లాగా కన్సిడర్ చేస్తారు అనమాట. యా. అర్థమైందా? నేను ఇలాగే పెడతాను అనమాట ఇతన్ని కూడా. ఇప్పుడు నీకు బాద్షా ఉంది, బాద్షాలో ఎప్పుడైతే 2 థ్రెడ్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఒక థ్రెడ్ ఏమో సీరియస్ థ్రెడ్, ఇంకో థ్రెడ్ ఏమో కామెడీ థ్రెడ్ అనుకుందాం. సీరియస్ థ్రెడ్ అసలు శ్రీనువైట్ల వల్ల కాదు, శ్రీనువైట్ల కాంట్ సీరియస్ థ్రెడ్ నా అటెన్షన్ అనేది హోల్డ్ చేయలేడు శ్రీనువైట్లో. కానీ ఎప్పుడైతే కామెడీ థ్రెడ్కి వస్తాడో ఈజ్ జీనియస్. నేను సో అదే చెప్తా. సో నా పాయింట్ ఏంటి అంటే, నువ్వు సీరియస్ కామెడీ చేయడం, నాకు బాధ్య అనే సినిమానే గుర్తులేదు, నాకు దూకుడు అనే సినిమానే గుర్తులేదు. ఏ ఇదిగో దూకుడు చాలా పెద్ద హిట్ కదా, నాకు నచ్చదు. నాకు నచ్చదు దూకుడు. అర్థమైందా? సో ఇంకో ఐ థింక్ శ్రీను వైట్ల రెడీ, డి డి ఈజ్ వెరీ గుడ్. రెడీ తప్పితే మిగతా అంతా సేమ్ టెంప్లెట్ కొడతాడు మళ్ళీ. అండ్ దట్ ఇప్పుడు ఈస్ వై నాకు అనిపిస్తుంది ఈ సాల్ భయ్య ఇక మస్తు అయిపోయింది, మస్తు తీసినావు. అండ్ వెన్ కోనా వెంకట్ లెఫ్ట్ ద రైటింగ్ టీమ్, యూ కెన్ ఆ, క్లియర్లీ సీ ద డ్రాప్. అదే అదే ఇప్పుడు ఎలా చెప్పాలి, కింగ్ ఉంది. కింగ్ కింగ్ ఈస్ అగైన్ వెరీ డీసెంట్ ఐ వుడ్ సే, బట్ స్లాబ్ స్టిక్ ఉంటుంది, బట్ నడుస్తుంది సినిమా. కాదు, కింగ్ అనేది నువ్వు మామూలుగా చూస్తే మోస్ట్ టెంప్లెటెడ్ స్టఫ్ అనమాట. కానీ కింగ్ చాలా బిజార్గా ఉంటుంది. ఒకవైపు ఏమో ఇది చంద్రముఖి చంద్రముఖి చేస్తాడు, యా ఇంకొక సైడ్ ఏమో సా- అంటే స్పూఫ్స్ ఉంటే ఎందుకు ఐకానిక్ అయ్యనియో తెలియదు, కానీ నువ్వు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తావు వాటిని. ఇప్పుడు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫిలిం నువ్వు చూడలేవు అనమాట. 3 గంటలు నువ్వు ఏదేదో జరుగుతూ ఉంటే నీ మైండ్ పనిచేయదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ కామెడీ సీన్స్ అలా చూస్తావో దే ఆర్ వెరీ వెల్ మేడ్, నీట్లీ ఎడిటెడ్. నీకు దుబాయ్ సీన్ True. ఉంది కదా, దుబాయ్ సీనులో ఇది ఈ సీన్ ఉంటుంది, ఇది ఫలితం ఆశించకు. ఓకే, ఆ సీన్లో కనుక నువ్వు ఇంకెవరైనా ఎడిట్ చేస్తే చూడలేవు. డెఫినెట్గా నీకు ఎడిట్ నుంచే కామెడీ వస్తుంది, రియాక్షన్స్ నుంచే కామెడీ వస్తుంది. ఎందుకంటే దాంట్లో పంచ్ లైన్ లేవు, ఆ సీన్లో పంచ్ లైన్స్ ఉండవు, జస్ట్ See జస్ట్ that. రియాక్షన్స్. So Srinu Vaitla is what paved way for Jabardast, no? Then లేదు, ఐ డోంట్ థింక్ సో. హౌ డేర్ యూ నాట్ గివ్ క్రెడిట్ టు అనిల్ రావిపూడి? okay. బట్ లేదు. అనిల్ రావుపూడి కూడా శ్రీను వైట్ల టీం నుంచే వచ్చాడు. ఓ అంటే ఏంటంటే నీకు రియాక్షన్స్ అంటే నీకు వెనకాల విపరీతమైన సౌండ్లు ఇవే ఉండవు, జస్ట్ చిన్న చిన్న మైన్యూర్ ఉంటాయి. బట్ ఉంటాయి సౌండ్స్ కూడా. ఉంటాయి. సో ఆ లీడ్ ఇస్తాడు శ్రీను వైట్ల, అది అంటున్నా నేను. అదే చెప్తున్నా. ఇప్పుడు ఎలా చెప్పాలి, నువ్వు ఫ్రెండ్స్ అన్నావు కదా, ఇది ఫ్రెండ్స్ అనేది రాముడి దట్ ఐ నవల. అగ్రీ. నో సి దట్ ఐ అగ్రీ. ఏంటి అంటే కంఫర్ట్ వాచ్ అయిపోతుంది, చూస్తూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. దట్ ఆల్ ఐ అగ్రీ. అది నాస్టాల్జియా. అది ఆస్ట్రేలియానే కాదు, బట్ ఇట్ ఈస్ జస్ట్ కంఫర్ట్ ఆల్సో. ఇప్పుడు అదే Yeah. అదే అది కాదు, ఇప్పుడు నేను రాముడి నవలో నేను చూడలా ఇప్పుడు ఫ్రెండ్స్. అర్థమవుతుందా? నేను ఎప్పుడు చూసాను, నేను కాలేజ్ టైంలో చూసాను. కాలేజ్ టైంలో కాబట్టి నాకు నాస్టాల్జియా కూడా పెద్ద ఉండదు. నేను ఇప్పుడు అసలు ఫ్రెండ్స్ చూడను కూడా చూడను. కానీ అది ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఎంజాయ్ చేశాను. ఓకే, ఆ, తర్వాత ఇలాంటి ఆఫీస్ అరెస్టెడ్ డెవలప్మెంట్ లాంటివి చూసాను అనమాట. ఇవన్నీ ఫార్ సుపీరియర్ అనిపించింది నాకు ఫ్రెండ్స్ కంటే కూడా. శ్రీను వైట్ల అనేవాడు ఫ్రెండ్స్ లాంటి వాడు. దట్ యా దట్ ఐ అగ్రీ. 100%. యా ఇప్పుడు నీకు 5 స్టార్ సాల్మన్ రాజ్ అనేది నాకు ఇప్పటికి చూసినా నవ్వు వస్తుంది. ఏంటది? 5 స్టార్ సాల్మన్ రాజ్. ఎంఎస్ నారాయణ ఇన్ ఎంఎస్ దుబాయ్ నారాయణ, సీన్. సల్మాన్ ఖాన్ నాకో. ఓ అది- రైట్. ఓకే, 5 స్టార్. ఓకే, గుర్తొచ్చింది. అవి ఇంక్రెడిబుల్ కెమిస్ట్రీ ఉంటుంది అనమాట ఆర్టిస్ట్ మధ్య.
ఆ ఇప్పుడు స్టెప్ ఎలా ఇంకా చెప్పాలి గుర్తుంది. టిక్ నీకు టిక్ టిక్. వెంకీ సినిమాలో వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ అనేది అసలు స్క్రిప్టెడ్ కాదంట. దట్ ఐ నో. అదే నీకు ఇంప్రూవ్ కామెడీ అనేది మర్చిపోయారు అంటున్నాం. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కమెడియన్స్. ఇప్పుడు ఓన్లీ వెన్నెల సో కిషోర్ ఎన్ని రోజులు భుజాల మీద వస్తాడు ఇండస్ట్రీ మొత్తాన్ని. అదే యా ఇప్పుడు ఎప్పుడైతే ఈ జబర్దస్త్, వెన్నెల కిషోర్ అండ్ ఇలాంటి వాళ్ళు వచ్చారో నీకు కొద్దిగా తగ్గిపోయింది. నో యాక్చువల్లీ వెన్నెల కిషోర్ బాగా చేస్తాడు, సత్య వెన్నెల బాగా కిషోర్ ఇస్ చేస్తాడు, బ్రిలియంట్ బ్రో. సత్య బాగా చేస్తాడు. వెన్నెల కిషోర్ ఇస్ బ్రిలియంట్ సప్తగిరి యాక్చువల్లీ. బాగా చేస్తాడు. వేరి సప్తగిరి నోవేర్ టు Yeah. బి సీన్. బట్ వెన్నెల కిషోర్ చాలా బాగా చేస్తాడు. ఆయన ఆయన ఆల్మోస్ట్ ఆయన వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఐఎమ్ చేసి థ్యాంక్ఫుల్ పోతాడు. దట్ హీ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ హీ ఎగ్జిస్ట్ ఫర్ 1 minute ఇన్ ద ఫిలిం. బట్ అది కూడా పెంటనే చేసిండు. బట్ స్టిల్ పెంట అంటే ఎడిట్ అవుట్ చేయడం వాట్ ఎవర్ కానీ, బట్ ఉన్న కొద్దిసేపు Yeah. హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. ఐ వాంట్ Mm. సో వెన్నెలకి అదే అంటున్నా, అంటే అప్పట్లో ఇంకా చాలా మంది బెటర్ యాక్టర్స్ ఉండేటోళ్ళు. యా. సో ఏవిఎస్ బ్రహ్మానందము వీళ్ళందరినీ నువ్వు ఒక ట్రైన్ లో ఒక బోగిలో పెట్టినప్పుడు ఆబ్వియస్లీ ఇంప్రూవ్ నువ్వు ఏది స్క్రిప్ట్ రాయకుండా యాక్టర్స్ పైన వేణుమాధవ్ ఆధారపడినప్పుడు ఆబ్వియస్లీ వేణుమాధవ్ ఇట్స్ ఆబ్వియస్లీ డిఫరెంట్ బాల్ గేమ్. అండ్ Yeah. వేణుమాధవ్ వాజ్ నోన్ ఫర్ ఇంప్రూవైజేషన్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో, కానీ వేణుమాధవ్ వాజ్ నోన్ ఫర్ ఇంప్రూవైజేషన్. అండ్ ఈ రోడ్ సీన్స్ బ్రో, ఈ రోడ్ సీన్లు సీన్స్ కామెడీలు రాసేటప్పుడు సేమ్ లైక్ మన ఇప్పుడు శ్రీరామ్ ఎల్బి శ్రీరామ్ గారు కానీ తనికల బర్ని గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే రాసుకుని కామెడీ చేసేవాళ్ళు అలాంటి కోవలోకే వేణుమాధవ్ గారు కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. బ్రహ్మానందం రాయలేదు అనుకుంటా, బట్ ఆబ్వియస్లీ లెజెండ్. బ్రహ్మానందం పరకాయ ప్రవేశం ఏ క్యాటరీ ఆ క్యాట్లో అంతే Yeah. రాసిస్తే చాలు. సో Yeah. బట్ క్రేజీ. అండ్ శ్రీను ఇట్లా ఏమో మరి నాకు అనిపిస్తుంది ఆయన ఏవైతే ఈ సినిమాలన్నీ ఇచ్చినో డి కానీ రెడీ కానీ కింగ్ కానీ బ్రహ్మానందం క్యారెక్టర్ని కానీ ఆర్ ఒకరిద్దరు క్యారెక్టర్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ సినిమా మొత్తం నడిపించేసి చివరికి ఏదో చుట్టేయడం అయితే చేస్తాడో విచ్ హెస్ బీన్ అ సిమిలర్ టెంప్లేట్ ఫర్ మెజారిటీ ఆఫ్ హిస్ హిట్ కెరియర్. 2004లో గుడుంబ శంకర్ సినిమా వచ్చింది. గుడుంబ శంకర్ డస్ దిస్ ఎక్సెప్షనల్లీ వెల్ అండ్ ఈస్ రిటర్న్ బ్రిలియంట్లీ. అంటే ఈ సినిమాకి డైలాగ్ రాసిన సత్యానంద్ గారు అంటే, ఆయన ఎవరో తెలియదు నాకు. ఆయన అండ్ పవన్ కళ్యాణ్ రోడ్ ద ఫిల్మ్ టుగెదర్. అండ్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయిన అంటే సగం వరకు డైరెక్షన్ ఆయన చేసి ఉంటాడు, బట్ వీరశంకర్ అనే ఆయన పాత్ర కూడా ఉంది. సో దేర్ ఇస్ ఒక టీమ్ ఆఫ్ 3-4 పీపుల్ కలిసి చేసిన సినిమా గుడుంబ శంకర్ అనుకుంటే, గుడుంబ శంకర్ నుంచి ఏదైతే జాన్రన్ స్టార్ట్ చేసిందో వేర్ బ్రహ్మానందం యాజ్ అ క్యారెక్టర్ని వాడుకొని కథ నడిపిస్తాం ముందుకి. అక్కడ స్టేక్స్ చాలా హై ఉంటాయి. లిటరలీ వాడు రక్తాలు చిందించుకొని కాపాడుకుంటాడు చివరిలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఆ స్టోరీని కానీ వాడి లవ్ లైఫ్ని కానీ. సో అంత స్టేక్స్ ఉన్నదాన్ని బ్రిలియంట్గా తీసుకెళ్తారు బై మేకింగ్ బ్రహ్మానందం ద కామెడీ గై అంటే పివటల్ పాయింట్. దాన్ని లిటరలీ అదే టెంప్లెట్ ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క వైట్ల సినిమాలో కనపడతా ఉంటుంది. ఇట్ స్టార్టెడ్ దేర్, బట్ ఆ సినిమా ఫ్లాప్, ఎవరికి చూడలేదు దేకలేదు. ఇవన్నీ మిగతా అన్ని హిట్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. That is with every Pawan Kalyan's original creation, and then he left film making, which is sad. అటా అంటే నాకు ఇప్పుడు బొంబాయి పీరియడ్ నుంచి ఉంది కదా అదే టెంప్లెట్. బొంబాయి పీరియడ్ మేబీ అట్లా అంటే బొంబాయి పీరియడ్ అంటే ముందు వచ్చేది ఏదో ఒకటి ఉండింటది. అంత ముందు అంటే డిడిఎల్జే ఇవన్నీ ఇంకేమున్నాయి రోహిత్? ఏమో నాకు ఆన్ ది టాప్ ఆఫ్ మై హెడ్ వెళ్తే గుర్తు రావట్లేదు పెద్దగా. అండ్ నాకు ఇంకొకటి ఆర్జీవీలో అందరూ చెప్తారు కానీ అంటే ఇది కొత్త ఆర్జీ గురించి నేను చెప్తా కదా కాదు కొత్త స్టైల్ తీసుకొచ్చాడు ఇవన్నీ కాదు, కానీ నాకు సాడ్నెస్ ఇష్టం ఆర్జీవీ సినిమాల్లో. నీకు ఎలా చెప్పాలంటే నాకు గాయం చాలా ఇష్టం. చాలా మంది మెన్షన్ చేయరు కానీ నాకు గాయంలో రేవతి అండ్ జగపతి బాబు మధ్య ఫేస్ ఆఫ్ చాలా ఇష్టం. దాన్ని ఎలా చెప్పాలంటే నీ గాడ్ ఫాదర్ ఉంది కదా, గాడ్ ఫాదర్లో మైకేల్ అండ్ కే, ఓకే వాళ్ళిద్దరికి మధ్య ఉన్న సాడ్నెస్
నీకు గాడ్ ఫాదర్ తర్వాత 50 సినిమాలు వచ్చినాయి, ఏ సినిమాలోనూ క్యాప్చర్ చేయాల అడాప్టేషన్స్ అన్నిట్లో. యా కానీ ఒక్క గాయంలో మాత్రం ఉంటుంది. అంటే వాట్ కుడ్ హ్యావ్ బీన్. యా అర్థమవుతుందా? ఇప్పుడు ఆ, ఎలాంటి మనిషి ఎంత లైవ్లీగా ఉండే కమ్మాన్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కాదు. వినిపిస్తుందా? వస్తుందా? ఇప్పుడు ఓకే. వినిపిస్తుంది? ఎంత ఫ్రీగా ఉండే మనిషి ఒక్క పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎలా అయిపోయాడు. అదే కదా దాంట్లో ఉండే యా సాడ్నెస్. యా ఇప్పుడు గాడ్ ఫాదర్ లాస్ట్ సీన్ ఉంది. గాడ్ ఫాదర్ లాస్ట్ సీన్ నాకు థియేటర్స్లో అంటే థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు గాడ్ ఫాదర్ లాస్ట్ సీన్కి జనాలు అరిస్తే కొద్దిగా ఇక్కి ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎందుకంటే యా దట్స్ ఎ అది సాడ్ చాలా దట్స్ ఎ సాడ్ ట్రాజెడీ సీన్, అది. చాలా ట్రాజిక్ సీన్ అనమాట. యా నాకు అదే ట్రాజిక్ గాయంలో కనిపిస్తుంది. ఇప్పుడు రేవతిని ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోయినాడు, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తే ఎలా ఉంటుంది కదా. యా తేవర్ మగన్లో కూడా ఉంటుంది అనమాట ఇలాగే. అవును. గౌత గౌతమి కాకపోతే నీకు ఆ సాడ్నెస్ అనేది అందులో సరిగ్గా బ్రింగ్ చేయలేకపోయారో, బ్రాట్అవుట్ చేయలేకపోయారేమో అనిపిస్తుంది యా నాకు. ఇవే అనమాట బాగా నచ్చేవి. ఇప్పుడు అంతం ఉంది కదా. అంతం నేను వస్తాను, నేను చెప్దాం అనుకున్నా అంతం. కదా అంతంలో ఏంటంటే వాడి లైఫ్ మొత్తం వాడు హ్యాపీనెస్ అనేది చూడాల. ఆ అమ్మాయిని కలిసినప్పుడు మాత్రమే చూశాడు. వాడి జీవితం అంతా వాడు లోన్లీగానే బతికాడు. యా ఓకే, వాడు చివరికి నాకు బతకాలని అంటాడు చూడు. నాకు యా భయం అవుతుంది, నాకు భయం అవుతుంది. ఆ భయం అవుతుంది అనే దాంట్లో ఎంత పెయిన్ అంటే ఉంటది. నువ్వు చెప్పలేవు అనమాట. యా నువ్వు యూ కాంట్ ఆర్టికులేట్. ఇప్పుడు రోబో సినిమా ఉంది. రోబోలో రజనీకాంత్ అదే చిట్టిని డిస్మాంటిల్ చేసేటప్పుడు నాకు నేను లిటరలీ బతకాలని ఏడ్చిన, నేను లిటరలీ నాకు ఏడ్చిన సినిమా బతకాలని ఉన్నప్పుడు. డాక్టర్ అంటాడు కదా. యా నువ్వు ఇలాంటి మూమెంట్స్ ని సరిగ్గా ఆర్టికులేట్ చేయలేవు, ఎందుకంటే అవి సినిమాటిక్ గానే చూడాలి నువ్వు. యా అర్థమవుతుందా? నాకు ట్రూ ట్రూ. ఆర్జీవి మూవీస్ లో ఇవే చాలా బాగా నచ్చుతాయి. అండ్ రక్త చరిత్ర 2 అనేది నాకు ఫస్ట్ లో నచ్చేది కాదు సినిమా. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు రక్త చరిత్ర 1 ఇంత రౌజింగ్ గా ఉంది, ఇంత బీభత్సంగా ఉంది, రక్త చరిత్ర 2 ఏంటి ఇలా ఉంది అనిపించింది. కానీ వన్స్ యూ చేంజ్ ద పాయింట్ అండ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, అందులో ఒక షార్ట్ ఉంటుంది. టీవీ టీవీ మ్మ్. బాంబు తీసుకొచ్చేటప్పుడు ఆ టీవీలో వాడి అమ్మ చెల్లి కనపడతారు అనమాట. ఆ టీవీ యా ఇలా తీసుకొచ్చి పెట్టాడు. అవునవును. నాకు పిచ్చి. యా అదే I'll come to pitchy thing in. యా అసలు అది హారర్ లాగా అనిపించింది అనమాట. అంటే ప్రతాప్ గాడే ఇవన్నీ చేశాడు. అర్థమవుతుందా? అంటే వాడిని నువ్వు మాన్స్టర్ లెక్కే కదా చూడాలి. నాకు నిజంగా ఆర్జీవి సినిమాల్లో నాకు క్రాఫ్ట్ వీటన్నిటికంటే కూడా థాట్ బాగా నచ్చుతుంది. హ్యూమన్స్ ని హ్యూమన్స్ యా లాగా చూస్తారు. ఎగ్జాక్ట్లీ. And then RJV did not do that after from entire 2000s. సో యా So what they say is అప్పటి వరకు RGV was under the influence of his inspirations. Post 2000 అవన్నీ లూజ్ అవుట్ అయ్యి వాడు RGV ఒరిజినల్ సెల్ఫ్ బయటికి వస్తూ ఉండి అండ్ పీపుల్ హేటెడ్ దట్ అని అంటారు అనమాట. ఓకే. యా బట్ యా ఇంకా రోహిత్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. యా నేను తీసుకుంటా. సో ఐఎమ్ గ్లాడ్ దట్ మీరెవరు ఇతని పేరు మెన్షన్ చేయలేదు, విచ్ ఆల్సో ప్రూవ్స్ మై పాయింట్. చంద్రశేఖర్ యూజువల్ ఏదైతే లేదు అంత క్లీషేడ్ ఎందుకు చెప్తాం. యా ఓకే సో అందరూ బేసిక్లీ అగైన్ గ్రేట్స్, అందరి పేర్లు అందరివి తెలిసినవి. కె విశ్వనాథ్ గాని యూనో, ఆ తర్వాత జంధ్యాల గారు గాని యూనో, వీళ్ళ పేరు బాపు, ఆ తర్వాత ఆల్ దీస్ పీపుల్, వీళ్ళందరి మధ్యలో ఒక జీనియస్ ని మనం ఎప్పుడూ మిస్ అవుతాం, సింగీతం శ్రీనివాసరావు. యా వి ఆల్ మిస్ అవుట్ హిమ్. లైక్ అంటే ఏ డిస్కషన్స్ లో కూడా ఎందుకు అంత లెజెండరీ స్టేటస్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కె
కే విశ్వనాథ్ పైన ఎంత డిస్కషన్స్ అవుతాయి ఇప్పుడు మన జనరేషన్ లో, జంధ్యాల కామెడీ పైన, ఎందుకంటే త్రివిక్రమ్ చాలాసార్లు మెన్షన్ చేయడము అట్లాంటివి ఉన్నాయి. సారీ, త్రివిక్రమ్ తో కంపారిజన్స్ చేసినప్పుడు ఆ డిస్కషన్ వస్తుందని. వీళ్ళందరికీ లైక్ యునో అసలు సంగీతం శ్రీనివాసరావు చేసినన్ని జాన్రాస్, ఈ ఎక్స్పెరిమెంట్లు అసలు ఎవరైనా చేసిండ్రా అనేది నాకు పెద్ద క్వశ్చన్. అపార్ట్ ఫ్రమ్ అంటే ఆర్జీవి కూడా కొన్ని జాన్రాస్ టచ్ చేయలేదు, బట్ సంగీతం శ్రీనివాసరావు అన్ని టచ్ చేసిండు. అసలు ఎంత బ్రిలియంట్ ఉంటాయంటే. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నా అంటే ద ప్రాపర్ మిక్స్ ఆఫ్ కమర్షియల్ సినిమా విత్ ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీస్. కే విశ్వనాథ్ గారు అంటారు, ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సాగర్ సంగం వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్, అదంతా ఉంది. బట్ ఐ థింక్ సంగీతం శ్రీనివాసరావు గారు స్కోర్స్ 2 or more పాయింట్స్ దాన్ కే విశ్వనాథ్ అంట. ఈ పర్టికులర్ జాన్రా హ్యాండ్లింగ్ ఆస్పెక్ట్ లో కానీ, ఆ తర్వాత కమర్షియల్ సినిమా ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీస్ ని తీసుకొచ్చిన విధానం కానీ, లైక్ యు సీ లైక్ భైరవ ద్వీపం, యునో ఆదిత్య 369, పుష్పక్. ఐ మీన్ సైలెంట్ సినిమా నువ్వు కంప్లీట్లీ వితౌట్ డైలాగ్ పుల్ ఆఫ్ చేస్తున్నావు అంటే ఇట్స్ ప్యూర్ సినిమా. యు ఆర్ ఎ ప్యూర్ విజువల్ స్టోరీ టెల్లర్. పుష్పక్, సో పుష్పక విమానం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు ఇంకా కమల్ హాసన్ తో చెప్పుకుంటే అసలు ఎన్ని అది సినిమాలు ఉన్నాయి. మైకేల్ మొన్న కామరాజ్లో మైకేల్ మదన్ ఒక పాట కామరాజు అసలు. ఉంటుంది, ఒక పాట ఉంటుంది. అంటే ఆ, ఈ అదే ఈ కేరింత తుళ్ళింత కవ్వింత మన యా కోసం అని చెప్పి ఒక పాట ఉంటుంది. దట్ సాంగ్ ఈస్ ఎంటైర్ ఫిల్మ్ ఇన్ ఇట్ సెల్ఫ్. యా ఇదిగో పైనుంచి ఎవడో వస్తూ ఉంటాడు, కింద నుంచి ఎవడో వెళ్తూ ఉంటాడు. ఇది ఇద్దరు, అంటే మైకేల్ వాళ్ళ ఫాదర్ ఏమో వాళ్ళని ఎవడో కొన్ని కొడదామని వెళ్తూ ఉంటారు. అసలు బీభత్సం అది. ఆ పాట కోసం నేను ఎన్నిసార్లు చూస్తా. ఈవెన్ పుష్పక్ కూడా లైక్ ఎవరైనా చూసిండ్రా? అందరు చూసిండ్రా పుష్పక్? ఇక్కడ పుష్పక విమానం పృథ్వీ వినబడట్లేదు. చిన్నప్పుడు ఎప్పుడు చూసినా గుర్తులేదు నాకు. యా ట్రై వాచింగ్ పుష్పక్. ఐ మీన్ లైక్ డెఫినెట్లీ చూస్తా. అస్సలు ఓ మై గాడ్, నేను మళ్ళీ మొన్న చూసిన, ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్. అంటే ఇట్స్ ప్యూర్ జీనియస్. అది మనం అంటే వి డోంట్ సెలబ్రేట్ హిమ్. అంటే ఈ డిజర్వ్స్ ఎ లాట్ మోర్ అప్రిషియేషన్ అనిపిస్తుంది, అంటే పర్టికులర్లీ మన జనరేషన్ లో. కాదు, సంగీతంని ఎందుకు అందరూ ఎక్కువగా ఓన్ చేసుకోరంటే హీ మేడ్ ఫిల్మ్స్ ఇన్ 3 లాంగ్వేజెస్. యా, తెలుగు, తమిళ్, కన్నడ. అర్థమవుతుందా? కన్నడలో తీశారు, తమిళ్లో తీశారు, తెలుగులో తీశారు. సో ఏమైపోయినాయి అంటే హిస్ ఫిల్మోగ్రఫీస్ అదే No, చిన్న విన్నం డైవర్స్ లాగా జాన్ కాదా, డైవర్స్ జాన్ కూడా కాకూడదు కానీ ఒక రకంగా పనిచేసుకున్నారు అనమాట. పనిచేస్తున్నారు. యా సో ఆయన మన లెజెండే అనుకోవడానికి మనకి లేకుండా పోయింది. యా తమిళ వాళ్ళకి లేకుండా పోయింది. యు ఆర్ టాకింగ్ అబౌట్ ది ఎంటైర్ తెలుగు లాంగ్వేజ్ బ్రో, నాట్ జస్ట్ సంగీతం శ్రీనివాసరావు. బట్ ఓకే, లెట్స్ గో. ఓకే. యా అదే సో సంగీతం శ్రీనివాసరావు. సారీ పృథ్వీ, నేను కట్ చేసిన. నేనేమనలే, రోహిత్ అంటుంది. లేదు ఓకే. లేదు, అంటే చాలా మంది ఇప్పుడు ఎస్పీబీఏ ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం వెనకాల వెనకాల కనపడుతుంది, శాండీ వెనకాల శాండీ కనపడుతున్నారు. వెనుకున్నాడు. యా ఆయన్ని యా అన్ని భాషల్లో పాడినా సరే అందరూ ఓన్ చేసుకుంటారు. ఈయనకి ఎందుకు రివర్స్ అయిందో నాకు తెలియదు కానీ అంటే యా ఏదో హ్యాపెండ్ అంతే. యా బట్ ఐ ఫీల్ అంటే అసలు ఈజ్ లెజెండ్ మ్యాన్, ఈజ్ ట్రూలీ ఎ లెజెండ్ సంగీతం శ్రీనివాసరావు గారు. యా ఐ థింక్ ఆ తర్వాత ఇందాక మెన్షన్ చేసినట్టు కే విశ్వనాథ్, జంధ్యాల, ఐ థింక్ దే ఆర్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్. అంటే తెలుగు సినిమాలు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతారు. కే విశ్వనాథ్, జంధ్యాల కామెడీ, ఐ థింక్ చంటబ్బాయి మ్యాన్, చంటబ్బాయి, హాహనా పెళ్ళంట. బ్రిలియంట్. ఐ మీన్ వాట్ కెన్ దట్ లెవెల్ ఆఫ్ కామెడీ. అండ్ ఆనా పెళ్ళంటలో ఫ్రీజ్ ఫ్రేమ్స్, బ్రహ్మానందం ఫ్రీజ్ ఫ్రేమ్స్ పడినప్పుడు అల్లా లైక్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ లైక్ అమ్మా. సో యా వాళ్ళందరి గురించి ఉంది కాబట్టి. బట్ యా ఐ విల్ కమ్ టు ఆర్జీవి. ఇక్కడే అసలు యాక్చువల్లీ ఫ్రేమ్ లో ఆర్జీ కనబడట్లేదు. యా ఐ కెన్ సీ నౌ టాప్ కార్నర్. పైన పెట్టినాం ఆర్జీవిని. సో ఆర్జీవి ఎందుకు ఇష్టం ఇంత అంటే అసలు ఎంత ఫ్యాసినేషన్, లైక్ స్టార్ట్ చేస్తాం. సో అసలు అప్పటి వరకు అంటే ఐ వాజ్ ఇన్ 6th or 7th స్టాండర్డ్, 2010. సో అప్పటి వరకు యూజువల్లీ సినిమాలు వస్తే చిరంజీవి సినిమా పోతాం, బాలకృష్ణ సినిమా పోతాం, లేదంటే నాగార్జున సినిమా వస్తే నాగార్జున సినిమా, బాలకృష్ణ సినిమా, ఇట్లాంటి హీరోలతో సినిమాని కనెక్ట్ చేసేటోళ్ళు.
అప్పటి వరకు మీడియాలో పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా హీరోతో కనెక్ట్ చేసి మాట్లాడేటోళ్ళు సినిమాని. ఫర్ ద ఫస్ట్ టైం రక్త చరిత్ర వస్తున్న టైంలో రామ్ గోపాల్ వర్మ సినిమా, హీరో పేరు లేదు. రామ్ గోపాల్ వర్మ అంటే ఒక సినిమాని ఒక డైరెక్టర్ పేరుతోటి చెప్పడము, డైరెక్టర్ పేరుతోటి మార్కెటింగ్ చేయడము, పోస్టర్స్ మీద ఒక రామ్ గోపాల్ వర్మ చిత్రము, ఇట్లాంటివన్నీ నేను నా లైఫ్ లో ఒక డైరెక్టర్ కి జరగడం చూసింది ఫస్ట్ టైం ఆర్జీవికే. ఆ సినిమా అఫ్ ప్రమోట్ కోర్స్ చేస్తున్నప్పుడు టీవీ 9 లో ప్రోగ్రామ్ వచ్చింది. దాని పేరు ఈ చరిత్ర ఏ సిరాతో అని. సిరా అంటే ఇంకని అప్పుడు ఇంకా తెలుసుకున్నా. అండ్ అప్పుడు ఓకే రక్త చరిత్ర నాకు అది గుర్తుంటుంది అనమాట. ఓకే ఎప్పుడైనా కూడా ఓకే గోన్ అఫ్ గోన్. కోర్స్ ప్యారలల్ గా నీకు మణరత్నం ఉన్నాడు, బట్ స్టిల్ తెలుగు డిస్కషన్ అవుతుంది కాబట్టి ఆ మణరత్నంకి కూడా ఉంది ఆ లెగసీ అంటున్నా, ఇంకా ఉన్నాడు కాబట్టి. సో వాట్ ఎవర్. సో ఒక ఫిలిం ని ఒక డైరెక్టర్ పేరుతో చెప్పడము ఇంత మెయిన్ స్ట్రీమ్ లెవెల్లో, అంటే నో బడీ వాజ్ రెఫరింగ్ టు ఎనీ అదర్ నేమ్ ఎక్సెప్ట్ ఆర్జీవి. ఈ వేరే పేర్లే తీసుకోవట్లేదు. సూర్య అప్పటికే పెద్ద హీరో అదంతా ఉంది, బట్ ఎవ్రీ వన్ కాల్స్ ఇట్ అన్ ఆర్జీవి ఫిలిం. సో ఆ ఫ్యాసినేషన్ లో స్టార్ట్ అయింది అసలు. ట్రూ. ఓకే, హూ ఇస్ దిస్ పర్సన్. శ్రీరామ్ ఒక్కసారి అండ్ జనవరి స్క్రీనింగ్ నువ్వు రక్త చరిత్ర గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, జనవరి స్క్రీనింగ్ 26th అనుకుంటా, 26th కూకట్పల్లిలో రక్త చరిత్ర పార్ట్ 1 అండ్ సద్మ ఓ రెండు డబల్ ఫీచర్ వేస్తున్నాం. ఓకే పృథ్వీ అండ్ శాండీ యువర్ వెల్కమ్. ఓ థ్యాంక్ యూ. ఓకే 26th 26 యా నైస్ నైస్. సద్మ అంటే ఆ పాట కదా. వసంత కోకిల యా అంటే వసంత కోకిల ప్రింట్ సరిగ్గా లేదు కాబట్టి సద్మకి వెళ్ళాం. యా నైస్ అంటే ఇప్పుడు నైస్ నువ్వు నైస్. గుడివాడ నుంచి హైదరాబాద్ వస్తావా నువ్వు? లైక్ లేదు, లేదు ఐఎమ్ తేజ జస్ట్ చూసుకుంటాడు. ఆర్గనైజింగ్ అంతే. తేజ ఇస్ ద మెయిన్ పర్సన్. ఓ తేజ మొత్తం ఇక్కడ లాజిస్ట్ చూసుకుంటాడు, ఇతను మొత్తం ఆ టికెట్స్ ఎవరి పాసెస్. రైట్ 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 రైట్. యా సో ఆ తర్వాత అట్లా ఆర్జీవిని ఎక్స్ప్లోర్ చేసిన మా డాడీ శివ చూపించిండు. నేను ఎందుకు తెలుగు సినిమాల ఫేవరెట్స్ లో రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు చెప్తా కాబట్టి. శివ చూసినప్పుడు ఫస్ట్ టైం అంటే నాకు ఇంకా గుర్తుంది, ఆ, శుభలేఖ సుధాకర్ ని ఫాలో చేసేటప్పుడు ఒక షాట్ ఉంటది స్లో మోషన్ లో, శుభలేఖ సుధాకర్ కాళ్ళే చూపిస్తారు, సన్ రైజ్ ఇలా వస్తుంటాయి. దాని తర్వాత ఆ షాట్ ఎలా తీసిర్రని ఇంటర్నెట్ లో వెతికి వెతికి చదువుకున్నాను అనమాట. అది ఒక సంచిలో ఒక కెమెరాలో, బేసిక్లీ సంచిలో కెమెరా పెట్టి లెన్స్ దగ్గర ఒక బొక్క పెట్టి ఆ సంచిని ఇలా తీసుకెళ్ళిండ్రంట, జస్ట్ ఒక ఫ్రెంచ్ న్యూ వేవ్ లాగా. యూనో అక్కడ వచ్చింది ఆ షాట్ చూడండి, చాలా నైస్. ఫ్యాసినేటింగ్ ఉంటుంది, అట్లాంటి తెలుగు సినిమాలో రాలేదు. సో అది నాకు ఫ్యాసినేట్ చేసింది అనమాట. ఆ తర్వాత ఇంకా రామ్ గోపాల్ వర్మ ఎంత పిచ్ అయిపోయిందంటే, రామయిజం వీడు ఎంతమంది చూసిండ్రో తెలియదు కానీ నేను ప్రతి ఒక్క రామయిజం ఎపిసోడ్ 5-6 సార్లు చూసింటా. ప్రతి ఒక్కటి ఏంలే, బట్ కొన్ని విన్నా. నేను ఇప్పుడు కూడా లైక్ ప్రతి వారం చూస్తుంటాను అనమాట. లైక్ ఏమైనా వచ్చినా ఆ తర్వాత గన్ శానిటైజ్ చదవడము, నా ఇష్టం చదవడము, యూనో అది గన్స్ అది అండ్ రైస్ అనేది ఒక బుక్ Book, ఏదో book. యా టీవీ సిరీస్ అంటే అది సిరీస్. ఓకే బుక్ సిరీస్ బట్ బుక్ ఎట్లా అంటే తన మెమోర్ లాగా అన్నమాట. తెలుగులో నా ఇష్టం వదిలేండు, ఇంగ్లీష్ వాళ్ళకి బాలీవుడ్ వాళ్ళకి గన్స్ అండ్ రైస్ వదిలేండు అనమాట. అచ్చా. దానికి ఏదో వెరీ ఒక ట్రైలర్ ఏదో వస్తుంది, 6 minutes ట్రైలర్ ఏదో ఉంటుంది గన్స్ అండ్ రైస్ అని. అది వెబ్ సిరీస్, అది షెల్ అయిపోయింది అనుకుంటా. అయిపోయింది, అది అలా అయిపోయింది. సో దాంట్లో తను ఫిలిమ్స్ గురించి మాట్లాడే, ఐ థింక్ ఈ ఫ్యాసినేట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ ఆర్జీవి గేవ్ మీ అంటే, నా లైఫ్ లో నన్ను నేను డిస్కవర్ చేసుకుంది త్రూ ఆర్జీవి. అసలు అంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అన్ ఇండివిజువల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్. ఆ సెల్ఫ్ రియలైజేషన్ కానీ, నీకంటూ ఒక ఇండివిజువలిజం ఎందుకు ఉండాలి, నీకంటూ ఒక ఒపీనియన్ ఎందుకు ఉండాలి, నువ్వు లైఫ్ని ఎలా చూడాలి, హౌ టు బి వెరీ ఆబ్జెక్టివ్. అండ్ ఈ లెడ్ మీ ఇంటూ రీడింగ్ కూడా. ఆఫ్ కోర్స్ వెట్రిమారన్ ఉన్నాడు ఆ రీడింగ్ ప్రాసెస్లో. నేను అప్పటి వరకు బుక్స్ అంటే టెక్స్ట్ బుక్సే మనకి. అసలు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఇన్స్పిరేషన్ కి అసలు బుక్కులు చదవడం స్టార్ట్ చేసినాము. అది ఎటేటో స్టార్ట్ అయిపోయింది ఇంకా. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నా షెల్ఫ్ లో ఇక్కడనే ఎన్ని ఉంటాయో తెలియదు. ప్రతి నెల 2 బుక్కులు కొంటూనే ఉంటాను అనమాట. అవి అట్లా పైలప్ అయిపోతూనే ఉంటాయి అనమాట. సో రీడింగ్ రామ్ గోపాల్ వర్మ, పర్టికులర్లీ ఫిలసాఫికల్ రీడింగ్ అంతా కూడా, ఫిలాసఫీ కానీ
నీషే దగ్గర నుంచి షాపెనర్ అట్లా వెళ్ళిపోయినాం. లైక్ ఈ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ అసలు, టు బి ఆనెస్ట్. ఆర్జీవి అది వేరే లెవెల్ ఇన్ఫ్లుయెన్స్. అసలు ఎంతసేపు మాట్లాడినా సరిపోదు ఆర్జీవి గురించి. బట్ యా, చిన్న ఇంట్రడక్షన్ ఇది ఆర్జీవి. లైక్ ఇంకా సత్య వచ్చినప్పుడు అయితే గుడ్డలు దించేసుకున్నా అసలు. లైక్ అంటే అఫ్ కోర్స్ అది వచ్చింది ఎప్పుడో, కానీ నేను చూసినప్పుడు నాకు అసలు వేరే లెవెల్. లాస్ట్లో ఆ లైన్స్ పడతాయి, యూనో సత్యకి ఎంత పెయిన్ వచ్చిందో, యూనో తన చంపిన వాళ్ళకి కూడా ఆ లైన్ వచ్చినప్పుడు. అండ్ రీసెంట్లీ ఇక్కడ స్క్రీనింగ్ అయితే కంపెనీ కూడా వేసిండ్రు. లైక్ అగైన్ కంపెనీ వేసినప్పుడు కూడా 35mm ప్రింట్ వేసిండు. లైక్ నాకు ఇప్పుడు ఒక సీన్ ఉంటది ఎక్కడ అంటే, అజయ్ దేవగన్ వాళ్ళని చంపేసి వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆయన దగ్గర మాట్లాడతాడు అనమాట. ఆ షార్ట్ ఎట్లుంటది అంటే, వైట్ షార్ట్ ఉంటది, దోమతెర ఉంటది, దోమతెర పైన ఫస్ట్ షాడో వస్తుంది, దెన్ కట్స్ టు ఓటీఎస్ అనమాట. ఆ పెద్ద మనిషి ఇక్కడ ఉంటాడు, ఆయన పేరు అస్లము అన్సారీ వాట్ ఎవర్. అజయ్ దేవగన్ ఉంటాడు, వెనకాల వివేక్ ఒబెరాయ్ ఉంటాడు. షార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ పర్సన్, ఫస్ట్ ఫోకస్ ఇక్కడ ఉంటది, స్లోలీ మూవ్ అవుతుంది, తర్వాత అజయ్ దేవగన్ ని ఫోకస్ చేస్తాడు, ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్ పైన. అసలు ఆ షార్ట్ కన్సెప్షన్ ఎట్లా లైక్ లైక్ ఆర్జీవీ పీక్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అనిపిస్తుంది. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే మోర్ దెన్ అంటే మోర్ దెన్ ఈజ్ మోర్ దెన్ ఫిల్మ్ మేకర్. ఈజ్ మోర్ దెన్ అ ఫిల్మ్ మేకర్. ఈ ఇనిషియేటెడ్ అ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అసలు. యా అంటే ఐ కెనాట్ ఫైండ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ హిమ్. లైక్ ఆయన ఇంపాక్ట్ అంతా. ఆర్జీవీ సంథింగ్ ఎల్స్. యా, సో ఆర్జీవీ ఎప్పుడు ఉంటాడు. యా, అది ఆర్జీవీ. యా, ఒక ఆ డౌట్ తర్వాత ఉంది అడగనా? చెప్పు. నీ నాకు వెనకాల పదాలు గుర్తొస్తలేవు కాదు ఎట్లా కాదు మాట్లాడాలో. నీ వెనకాల ఇది నిరీక్షణ ఫ్రేమ్ కదా అది, ఆ, బై బాలు మహేంద్ర ఆ, కదా. నేను ఇందాక చదివి చూస్తున్నా, యా ఏంటా ఇది ఎప్పుడు వచ్చిందా అని. యా బాలమహేంద్ర అది. ఆ తర్వాత ఓపెన్ హైమర్ రీవాచ్లు ఏసి 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 ఫైనల్ గా నోలంది ఫ్రేమే కట్టించుకున్న చిన్నది అది. లైక్ యా, సో ఆర్జీవీ సంథింగ్ ఎల్స్. అంటే తను నాకు ఇంకా గుర్తుంది శివాది. మేము యాక్చువల్లీ రీసెంట్లీ లాస్ట్ వీక్ ఒక పాడ్కాస్ట్ చేసినాం, ఫ్రేమ్స్ చూపించి గెస్ ద ఫిలిం అని. ఆ, అంటే పాడ్కాస్ట్ అన్నాడు లైవ్ అది. దాంట్లో లైక్ నాకు ఇంకా గుర్తు, అసలు చిన్న ఉన్నప్పుడు టీవీలో చూసినప్పుడు చిన్నాని చేజ్ చేసే సీన్ లో గోడల పైన షాడోస్ డైమెన్షన్స్ చేంజ్ అవుతుంటాయి. మై గాడ్, నేను దాన్ని అంటే నాకు ఆ షాట్ ఎంత పిచ్ అంటే, ఇంట్లో కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ వేసుకుని నేను కూడా గోడ సైడ్ అది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. యూనో మనం క్యాండిల్ కి దగ్గరికి వెళ్తే ఇమేజ్ పెద్ద ఉంటది, గోడ దగ్గరికి వెళ్తే ఇమేజ్ చిన్న ఉంటది. నేను అది అంత రీక్రియేషన్ చేసినాను అనమాట, లైక్ ఆర్జీవీ ఫ్రేములు చూసి. సో మేబీ యూనో లవ్ ఫర్ సినిమా కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాఫ్ట్. యూనో ఓకే, లైట్ ని వాడి ఇట్లా చేయొచ్చు, యూనో అండ్ ఆల్ దీస్ థింగ్స్. నేను అది ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా అడిగింది అనమాట ఒకటి, ఇట్లా ఉంటే ఏంది నీ చైల్డ్. నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి రాసిన, చిన్న ఉన్నప్పుడు ఇట్లా క్యాండిల్ పెట్టి చూస్తాను, కరెంట్ పోయినప్పుడు లైట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇదంతా షాడో ఫార్మేషన్. అది అదే ఆర్జీవీ తీసుకొచ్చింది. సి ద ఎంటైర్ థాట్ ప్రాసెస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఎనీథింగ్ వెరీ ఆబ్జెక్టివ్. ఆర్జీ ఒకటి అంటాడు బేసిక్లీ, ఆబ్జెక్టివిజం ఎట్లా డెవలప్ చేసుకోవాలంటే, లైక్ తను చెప్తాడు అనమాట, ఏదన్నా కొట్లాట జరుగుతున్నప్పుడు దెర్ విల్ బి 2 kinds ఆఫ్ పీపుల్. ఒక తరపున కొట్లాడే వాళ్ళు, ఇంకో తరపున కొట్లాడేవాడు. ఇంకొకడు ఉంటాడు లైక్ వాడు దూరం నుంచి ఇద్దరిని అబ్జర్వ్ చేసి ఒక అబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ తీసుకుంటాడు అనేది. అండ్ ఇంకా చెప్పాలంటే లైక్ ఇది నిర్భయ కేసు పైన ఒక రామోయిజంలో ఒక ఎపిసోడ్ చేస్తాడు అనమాట. దాంట్లో చెప్తాడు లైక్ క్రిమినల్స్ ని పనిష్ చేయడము, ఉరి తీయడం ఇదంతా కాదు. వాళ్ళని ఇప్పుడు పాము వచ్చి కాటేసింది, నువ్వు ఎట్లన్నా రియాక్ట్ కావచ్చు. ఒకటి పారిపోవచ్చు, పాము నుంచి దూరంగా పారిపోవచ్చు బికాజ్ అది నిన్ను కాటేసింది. లేదు అంటే పాము పైన కోపంగా దాన్ని వెంటాడి వెంటాడి చంపేయచ్చు. నన్ ఆఫ్ ద కేసెస్లో ప్రాబ్లం విల్ నాట్ బి సాల్వ్డ్. ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది? పాము వచ్చి కాటేసింది, జనాలు చచ్చిపోతున్నారంటే ఫస్ట్ పామును పట్టుకో, బట్ డోంట్ కిల్ ఇట్, బికాస్ దట్ ఈస్ వేర్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ద ప్రాబ్లం. దాన్ని తీసుకెళ్లి ల్యాబ్లో పెట్టి దాని విషయం ఏంది, దాని ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి లోపల, దానిపైన నువ్వు ఎంత ఆబ్జెక్ట్ దాన్ని ఎమోషనల్గా కాకుండా ఇంటలెక్చువల్గా నువ్వు దాన్ని అప్రోచ్ అయినప్పుడే నీకు దానిలో నుంచి ఒక సొల్యూషన్ వస్తుంది. దాన్ని ల్యాబ్లో పెట్టి నువ్వు టెస్ట్ చేసి దీనిది ఇది 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 అని ఆబ్జెక్టివ్గా చూస్తేనే నీకు సొల్యూషన్ వస్తుంది. సో అంటే ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్ అనమాట. యూనో బట్ దేర్ ఇస్ అ ప్రతిదాన్ని ప్రాబ్లం. యా
పీపుల్ మనం డోంట్ ఇన్వాల్వ్ వాంట్ అయినప్పుడు అంటావా? పీపుల్ డోంట్ వాంట్ ఇంటెలెక్చువల్ సొల్యూషన్స్. దట్ ఈస్ సో డెఫినెట్లీ దేర్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సొల్యూషన్స్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ త్రూ ఇంటెలెక్చువల్ వేస్. ఎమోషనల్ వేస్ లో వెళ్తే సొల్యూషన్స్ ఉంటాయా? టెల్ మీ అ గుడ్ సొల్యూషన్ ఫర్ ఇజ్రాయెల్ పాలస్టీన్ కాన్ఫ్లిక్ట్. అది ఓకే, నువ్వు అక్కడికి వచ్చినావు కాబట్టి ఎప్పుడే బ్రిటిష్ ఫక్అప్ చేసిన అన్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఉండే ప్రాబ్లమే. డజంట్ మ్యాటర్. ఇంటెలెక్చువల్ ఒక సొల్యూషన్ చెప్పు నువ్వు. ఓకే, అది ఆల్రెడీ ఇంటెలెక్చువల్ గా ఫక్అప్ చేసిందే. బికాస్ బెల్ఫోర్డ్స్ డాక్యుమెంట్, వాట్ ఈస్ దట్, బాల్ఫోర్స్ డాక్యుమెంట్, వాట్ ఎవర్ ఇట్ అదే ఈస్, ఆ డాక్యుమెంట్ లో హోమ్ అని మెన్షన్ చేసిండ్రు, విచ్ ఈస్ అ వెరీ రాంగ్ వర్డ్ ఆన్ అఫీషియల్ డాక్యుమెంట్. యూ ఐదర్ మెన్షన్ నేషన్ ఆర్ స్టేట్, దాంట్లో ఇట్స్ అ హోమ్ ఫర్ దీస్ సెట్ ఆఫ్ పీపుల్ అన్నారు. హోమ్ ఈజ్ నాట్ అ ఫార్మల్ వర్డ్. నేనేమంటా అంటే అది ఇంటెలిజెన్స్ తోటి ఫక్అప్ చేసిన విషయం అది. ఇప్పుడు అది ఎంత ఎమోషనల్ గా వెళ్ళిపోయిందంటే ఐ డోంట్ నో. దానికైతే డెఫినెట్లీ ఇంటెలెక్చువల్ గా ఎంత ట్రై చేసినా సొల్యూషన్ రాదు, వెరీ ట్రూ. బట్ ఎగ్జాక్ట్లీ. అగైన్ అది పాము కాటేయడానికి నువ్వు ఇంటెలెక్చువల్ గా నేను అదే అంటున్నాను. కంట్రీస్ మధ్యలో చిచ్చు పెట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంది. పాము కాటు పక్కన పెట్టు. పాముని ఇద్దరు దోస్తులు కొట్టుకుర్రు. ఆ, ఓకే, మూడో వాడి నువ్వు బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు. నువ్వు పోయి సంజాయిషి చెప్పినావు అనుకో, అరే అట్లా కాదురా, ఇట్లా కాదురా అట్లా అని. నువ్వు బాడుకోను, మా ఇద్దరితో నుండి మా ఇద్దరి నుంచి మాట్లాడుతూ చెప్పి ఇద్దరు నిన్ను తిడతారు. దట్ ఆల్సో హ్యాపెన్స్. సో యూ షుడ్ లెట్. సో ఐ మీన్ ప్రతి సిచ్యువేషన్లో వర్కింగ్ కాదు అది. ప్రతి సిచ్యువేషన్ లో వర్క్ అవ్వదు, బట్ యునో అండ్ లైక్ అబ్జెక్టివిటీ ఎంతైతే, అట్లీస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు థింగ్స్ లైక్ మొరాలిటీ, సినిమా, అక్కడ అబ్జెక్టివిటీ డజంట్, అండ్ పీపుల్ అబ్జెక్టివిటీ డజంట్ మ్యాటర్ టు బి ఆనెస్ట్. యా కొన్ని ఏరియాస్ లో అబ్జెక్టివిటీ అసలు తీసుకురాలేము. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇన్ జనరల్ లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎమోషనల్ కాకుండా దాన్ని కొంచెం రేషనల్ ఎలా చూడాలి అనేది ఆర్జీవి చెప్పి అలవాటు చేయడము. అండ్ ఈ డస్ దిస్ బ్యూటిఫుల్, ఒక ఎపిసోడ్, ఐ థింక్ తెలివి అనే ఇంటెలిజెన్స్ అనే ఒక ఎపిసోడ్ లో ఈ బ్యూటిఫుల్లీ డిస్టింగ్విషెస్ దీస్ త్రీ థింగ్స్, నాలెడ్జ్ కి, ఇంటెలిజెన్స్ కి, జీనియస్ కి ఉన్న తేడా ఏంటంటే దట్ ఇస్ బ్యూటిఫుల్లీ. సో ఈ సంథింగ్ ఎల్స్ టు మీ ఆర్జీవి. సో ఆర్జీవి గురించి ఐ థింక్ నాకు అర్థమైంది లైక్ వాట్ ఆర్జేవి డిడ్ టు అవర్ జనరేషన్. నేను ఎప్పుడు వినలేదు కానీ ఐ థింక్ వాట్ ఎవర్ ఫండమెంటల్ క్వశ్చన్స్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఏవైతే చెప్పలేదో, ఐ థింక్ ఆర్జీవి ఒక గేట్వే ఫామ్ అయింది అనమాట ఆ ఏరియాస్లోకి వెళ్ళి జనాలను ఎక్స్ప్లోర్ చేయడానికి. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్. ఎగ్జాక్ట్లీ, లైక్ పేరెంట్స్, ఫ్రెండ్స్, టీచర్స్ చెప్పలేను అని ఆర్జీవి చెప్పిండు. సో ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ నీకు ఎప్పుడు అసలు ఓహో దీన్ని ఇక్కడ పోయి చదువుకోవాలరా అని ఎప్పుడు చెప్పింది ఆర్జీవి చెప్పాడు అనమాట నీకు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఈజ్ లైక్ అదే చెప్తా, లైక్ ఒక మెటమార్ఫసిస్ జరిగింది ఆర్జీవి త్రూ, పర్టికులర్లీ రామోయిజం అండ్ ఆల్సో ఈజ్ ఫిలిమ్స్ ఈజ్ ఆల్. ఇందాక రోహిత్ చెప్పిండు కదా, లైక్ ఆర్జీవి ఫిలిమ్స్ లో ఒక సాడ్నెస్ ఉంటుందని. శివ లాంటి సినిమా వేరే వాళ్ళు తీస్తే శివ కాదు అది. ఎందుకంటే శివాలో నీకు అంత హీరోయిజము, చైన్లు లాక్కోవడాలు, అదంతా ఉన్న తర్వాత కూడా రఘువరన్ని చంపిన తర్వాత ఒక ప్యాథోస్ మ్యూజిక్ వస్తుంది. రఘువరన్ని చంపిన తర్వాత నాగార్జున కిందికి వస్తాడు, అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ వస్తాడు, అదే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య. ఇద్దరు ఇలా లుక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాని తర్వాత ఒక వెరీ ప్యాథోస్ మ్యూజిక్ వస్తుంది. నో మ్యాటర్ నువ్వు ఎంత కమర్షియల్, లైక్ అక్కడ కూడా లైక్ నువ్వు ఒక మనిషిని చంపితే యూ హ్యావ్ టు ఫేస్ ద లా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అండ్ ఇట్స్ నాట్ ద రైట్ వే టు లివ్. నువ్వు లాకి నువ్వు నీ లోపల ఎంత మంచి ఇంటెన్షన్స్ ఉన్నా కానీ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు ఫైట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫేస్ ద లా అండ్ దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్. అప్పుడే పాథోస్ మ్యూజిక్ లో టైటిల్స్ పడతాయి అనమాట. వేరే ఏ డైరెక్టర్ ఉన్నా ఆ టైంకి హీరోని విలన్ లేపేసిండు, ఇంకా అయిపోయా, అక్కడ ఎండ్ చేస్తారు. సో ఆల్ దోస్ థింగ్స్ మేడ్ లైక్ ఇప్పుడు ఒక్కడు కూడా తీసుకో, రెండు నాకు ఇష్టమే, ఒక్కడు ఇష్టమే, శివ ఇష్టమే. ఒక్కడులో హీరో విలన్ చంపేసిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. దట్స్ నాట్ ద కేస్ విత్ శివ. సో దట్స్ వేర్ ఆర్జీవి కమ్స్ ఆఫ్, ఈవెన్ ఇన్ అ మెయిన్ స్ట్రీమ్ స్పేస్ ఈ కమ్స్ ఆఫ్ సో స్పెషల్ ఈజ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సినిమాల్లో ఆ థాట్ ప్రాసెస్ కనిపిస్తుంది, తను మాట్లాడే దాంట్లో ఆ థాట్ ప్రాసెస్ కనిపిస్తుంది. సో ఈ సంథింగ్ ఎల్స్. ఆ తర్వాత భయపెట్టిన వ్యక్తి ఇంకొక, అంటే సినిమాల పరంగానే ఎక్కువ తన గురించి తెలియదు కానీ అరుంధతి చూసినప్పుడు ఇట్ వాజ్ ఓల్డ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు కోడి రామకృష్ణ. బికాస్ అరుంధతి నాకు ఇంకా గుర్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మా ఇంట్లో బాగా సినిమాలు చూస్తారు పేరెంట్స్ అందరు కూడా. సో
ఒక పాయింట్ తర్వాత ఏమైపోయిందంటే నేను మా అన్నయ్య కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను మా అన్నయ్య వెళ్ళిపోయేటోళ్ళం సినిమాలకి. పేరెంట్స్ కొన్నిసార్లు బిజీగా ఉంటారు యూనో అది ఇదే. ఐ థింక్ సంక్రాంతి టైంలో వచ్చింది అనుకుంటా కదా అరుంధతి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సంక్రాంతి టైంలో వచ్చింది. యా సంక్రాంతి టైంలో వచ్చింది. మమ్మీ వాళ్ళు పూజ అది ఇది చేస్తున్నారు. మేమేమనుకున్నామంటే నేను అన్నయ్య వెళ్ళిపోదాము ఫస్ట్ అని. నాకేందంటే నేను సినిమా 11కి స్టార్ట్ అంటే నేను 9 థియేటర్కి వెళ్ళిపోయి కూర్చునేటోని. ఎక్కడ టికెట్లు దొరకవేమో అని చెప్పేసి. సో నాకు ఇంకా గుర్తుంది. యూజువల్లీ ఏం చేస్తారంటే మా దగ్గర అంటే ఇది మహబూబ్‌నగర్‌లో చిన్నగున్నప్పుడు చాలా చిన్నగున్నప్పుడు జరిగింది. సో ఏ టు డి ఆ ఫస్ట్ 4, 5 రోస్ ఎవరైతే ఉన్నారో అవి లేడీస్‌కి ఇచ్చేస్తారు. లేడీస్ కౌంటర్‌లో. మగవాళ్ళకి అందరికి ఈ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో నేను ఫస్ట్‌లో ఉన్నా కాబట్టి వాడు ఈ 1, 2 ఇచ్చిండు. విచ్ ఆర్ జస్ట్ బిసైడ్ స్పీకర్స్. జస్ట్ బిసైడ్ స్పీకర్స్. నువ్వు 'అరుంధతి' సినిమా చూస్తే నేను చెప్తున్నా ఆ ఎక్స్‌పీరియన్స్ వాస్ ఆ తర్వాత నేను ఎవరి అతన్ని చూసినప్పుడు 'అమ్మోరు' చూసిన. అండ్ 'కోడి రామకృష్ణ' నేను తెలియకుండానే 'అంజీ' చూసిన. సో 'కోడి రామకృష్ణ' హాస్ దట్ యూనిక్ థింగ్ ఇన్ తెలుగు సినిమా. బౌండరీస్‌ని పుష్ దేవి చేయడము. దేవిపుత్రుడు. 'దేవీపుత్ర' ఓహ్ మై గాడ్! ఆ బీజీఎంకే అసలు చిన్నగున్నప్పుడు షివర్స్ వచ్చేవి. యాహ్! క్రేజీ స్టఫ్. క్రేజీ షిట్. ఆ తర్వాత 'కోడి రామకృష్ణ'. సో యాహ్! మనకు టైం కూడా అవుతుంది. యాహ్! సో దెన్ ఐ వుడ్ మెన్షన్ 'రాజమౌళి' గురించి చెప్పిండ్రు కాబట్టి యాహ్! నేను చిన్నగున్నప్పుడు 'రాజమౌళి' నాకంత నచ్చేటోడు కాదు. ఇన్‌ఫాక్ట్ వెరీ అంటే నేను ఈవెన్ ఇంజినీరింగ్ కాదు గానీ ఇంటర్ టైమ్‌లో కూడా నేను ఫర్ సమ్ రీజన్ రాజమౌళిని నేను గ్రేట్ ఫిల్మ్ మేకర్ లాగా యాక్సెప్ట్ చేసేవాడిని కాదు అన్నమాట. యూనో తీసిన సినిమాలే చేస్తున్నాడు. హీరో ఉంటాడు, విలన్ ఉంటది, అదే కొట్టుకునుడు ఉంటదని. బట్ ఒక్కసారి తను అంటే ద వే హి కన్‌స్ట్రక్ట్స్ ఎ సెట్ పీస్ పర్టిక్యులర్‌లీ ఈ రోజు కూడా నాకు 'ఆర్ఆర్ఆర్' కంప్లీట్‌గా వర్క్ అయిందా? డ్రామా ఆ తర్వాత 'ఆలియా భట్' క్యారెక్టర్ గాని అంటే ది ఆన్సర్ ఈస్ నో. బట్ ద వే కొన్ని సెట్ పీసెస్ ఉంటాయి. దాంట్లో అసలు ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఇన్ వరల్డ్ సినిమా. కొన్ని సెట్ పీసెస్ ఆ 'రామ్ చరణ్' ఇంట్రడక్షన్ గాని దట్ ఈస్ మై గాడ్! అంటే అది వరల్డ్ సినిమాలో కూడా నేను ఎక్కడ చూడలేదు. ఒక హీరోని అట్లా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది కంప్లీట్ ఒక మాబ్‌లోకి తీసుకెళ్ళి కొట్టి వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఆడ స్టాండర్డైజ్ చేసి స్కేర్స్ ఒక్క మీ డైలాగ్ మోర్. కూడా ఉండదు. అది యాహ్! వరల్డ్ సినిమాలో ఎవరు చేయరు బ్రో. ఓన్లీ తెలుగు యాహ్! సినిమాలో అవుతుంది. దట్ ఈస్ లే ద గ్రేట్‌నెస్ ఆఫ్ తెలుగు సినిమా. యాహ్! నో. దట్ ఈస్ గ్రేట్‌నెస్ ఆఫ్ 'రాజమౌళి' అంట నేను. నో. ఇప్పుడు అదే సీన్ సిమిలర్ చాలా బీట్స్ ఉంటాయి 'సలార్‌కి', ఆర్ఆర్‌ఆర్‌కి. కాటేరమ్మ ఫైట్ సీన్ అది ఓన్లీ తెలుగు సినిమాలో రాయగలుగుతారు. ఇంకేటో రాయలేరు కాటేరమ్మ ఫైట్ సీన్‌ని. బట్ ఐ థింక్ ఆ 'రామ్ చరణ్' ఇంట్రో ఫైట్ ఈస్ మచ్ సుపీరియర్ టు నో. యూ నో ఐ అగ్రీ. 'కాటేరమ్మ'. ఐ అగ్రీ. నేను యాహ్! జస్ట్ ఏమంటున్నా అంటే అట్లాంటి సెట్ పీసెస్ ఓన్లీ తెలుగు సినిమాలో రాయగలుగుతారు అంటున్నా అంతే. యాహ్! అదైతే ట్రూ. అదే ఆ మసాలా స్టోరీ టెల్లింగ్ మనం ఇంకా చాలా రెస్పెక్ట్ ఇస్తాం. బట్ నాకు ఓవర్ ద టైమ్ ఐ థింక్ ఐ నీడ్ అంటే కొంచెం మెచ్యూరిటీ అవసరం పడిందేమో 'రాజమౌళి' గ్రేట్‌నెస్ అర్థం చేసుకోవడానికి. నేను చాలా గిల్టీ కూడా ఫీల్ అవుతా. ఎందుకంటే వై డిడ్ంట్ ఐ ఎంజాయ్ హిస్ ఫిల్మ్స్ బ్యాక్ దెన్. నేను ఈరోజు 'ఆర్ఆర్ఆర్‌కి' ఫస్ట్ డే ఎంతున్నా గాని ఎళ్ళిపోయి చూసిన. 400 ఎంతో పెట్టిండ్రు అప్పుడు హైదరాబాద్‌లో టికెట్. లైక్ ఆ పిచ్చి చిన్నగున్నప్పుడు ఉండింటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తది. లైక్ ఇప్పుడు నేను అది గిల్టీగా ఫీల్ అవుతా. మొన్న కూడా 'ఆర్ఆర్ఆర్ బియాండ్' చూసినప్పుడు నేను ఇదే లైక్ ఆ డాక్యుమెంటరీ చూసినప్పుడు వై డిడ్ంట్ ఐ లైక్ నాకు ఇప్పటికి నచ్చినా నచ్చకపోయినా కొన్ని సినిమాలు కొన్ని సీక్వెన్సెస్ దిస్ మ్యాన్ ఈస్ సంథింగ్ ఎల్స్. దిస్ మ్యాన్ ఈస్ కంప్లీట్‌లీ అంటే అది అది ఎక్కడి నుంచి వస్తదిరా బాబు కన్విక్షన్ లైక్ అంటే కన్విక్షనే కాదు బ్రో. దాన్ని అట్లా అమ్ముతాడు కూడా సినిమాని. యాహ్! రాజమౌళిని ఐఏఎమ్స్‌కి తీసుకుపోయి మార్కెటింగ్ క్లాసెస్ తీపిచ్చి ఐ థింక్ హి వుడ్ హావ్ ఆల్రెడీ గివెన్ ఐయామ్ అహ్మదాబాద్‌లో కేస్ స్టడీ ఉంది. బట్ లెక్చర్ ఇచ్చిండో లేదో తెలియదు. బట్ ఇచ్చుండాలి స్టడీస్ ఉన్నాయి. నన్ను అడిగితే. ఓకే. మార్కెటింగ్ జీనియస్. ప్రమోషన్స్ ఇలా చేస్తారు. ఈగా ఏంది యాహ్! ప్రమోషన్స్‌లో కూడా ఆర్కుంటది. 'మర్యాద రామన్న'లో నేను ఫస్ట్ టైం ఒక సినిమాకి షర్ట్ వేసుకొని టీవీకి వచ్చి వాడు ఇంటర్వ్యూ ఇస్తారు. సునీల్ ఇంకా యాహ్! రాజమౌళి. 'మర్యాద యాహ్! రామన్న' అని రాసి ఉంటుంది టీ షర్ట్ మీద. అప్పటి వరకు నేను యాహ్! ఎప్పుడు చూడలే. ట్రూ. యాహ్! సో మార్కెటింగ్‌లో కూడా హీ గ్రూ అండ్ 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 హీ మేడ్ హిస్ సన్. మగధిరకు ఉంటది. మగధీర మగధీర కూడా కూడా. ఉంటుంది. అండ్ ఐ థింక్ హి ఈస్ వన్ ఆఫ్ ద వెరీ మగధీరలో ఫ్యూ పోస్ట్ క్రెడిట్ డైరెక్టర్స్. సాంగ్ ఉంటుందిరా యాహ్! లిటరలీ. దట్ ఈస్ అది కదా మన అది 'ఓం శాంతి ఓం' తర్వాత తీసింది. కరెక్ట్.
బట్ స్టిల్ రాజమౌళి ప్రమోషన్స్ పైన ఫిల్మ్ మేకింగ్ పైన ఎంత శ్రద్ధ పెడతావో దాని తర్వాత జరిగే దాన్ని ప్రమోషన్ పైన కూడా అమ్ముకోవాలి. అంతే శ్రద్ధ. సో దాన్ని ప్రాపర్ సెల్ చేసేది. కమర్షియల్, యా ప్రాపర్ బిజినెస్ మ్యాన్ అతను. యా Yeah, yeah, ప్రోడక్ట్ 100%. తయారు చేసిన ఇది అమ్ముతా, ఇప్పుడు అమ్మకపోతే That ఎట్లా? is why probably he doesn't fail because he's a businessman, not Yeah, he because he's a sells it great properly. creative genius. యా Yeah. బట్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ రాజమౌళి. జస్ట్ లైక్ వర్మ ఆర్జీవి నుంచి ఎంతైతే నేర్చుకోగలుగుతామో, లైక్ రాజమౌళి నుంచి కూడా వీ కెన్ లెర్న్ ఎ లాట్ అనిపిస్తుంది. దీస్ ఆర్ ద పీపుల్ ఐ లుక్ అప్ టు. బట్ దెన్ ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు, ఐ థింక్ దీస్ ఆర్ టూ లిటిల్ కాంట్రవర్షియల్ ఒపీనియన్స్ బికాస్ వాళ్ళవి కొంతమంది అగ్రి అవుతారు కాకపోవచ్చు. ద ఫస్ట్ నేమ్ ఈజ్ రవిబాబు. రవిబాబు వెరీ కొన్ని ఇంట్రెస్టింగ్ మైండ్. యా కొన్ని దాని తర్వాత అనసూయ నాకు ఇప్పటికీ లైక్ వావ్, చిన్న ఉన్నప్పుడు చూసినప్పుడు వావ్, లిటరల్లీ అనసూయ మ్యాన్, లైక్ గులాబీ పువ్వు గోవింద్ ఇలా గుర్తుండిపోతుంది, నేను చచ్చిపోతే గుర్తుంటాడు. యా ఉచ్చ అసలు వయసాడు బ్రో, ముఖం చూపించకుండా ఫస్ట్ హాఫ్ యా అంతా. యా బట్ ఇవి రవిబాబుని ఎందుకు రాయకూడదు అంటే తీసినవే 4-5 సినిమాలు కదా. ఎగ్జాక్ట్లీ అందుకే నేను చెప్పిన లైక్ ఐ నో, బట్ తీసినవి 1-2 అయినా కానీ ద ఇంపాక్ట్ దట్ హీ హ్యాడ్ ఆన్ మీ, నాకు దట్ ఇస్ అనసూయ సంథింగ్ చాలు. ఎల్స్. ఐఎమ్ హ్యాపీ యా విత్ అనసూయ, నాకు యా ఇంకా అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ అందుకే ముందే డిస్క్లైమర్ వేసిన. యా యా సో అనసూయ ఒకటి ఇస్ రవిబాబు, క్రేజీ. ఎందుకంటే అనసూయ వాజ్ సంథింగ్ ఎల్స్ ఫర్ మీ. లైక్ అసలు నాకు ఇప్పటికి గుర్తుంటది. తన నీ ఇంట్లోనే ఉన్నాడు వాడు అని అబ్బాస్ చెప్తాడు చూడు, బ్రో షేక్ షివర్స్ వస్తాయి ఇట్లా. ఫివర్స్ అసలు యమ్మా. అది వేరే లెవెల్ అది లిటరల్లీ. సో నాకు అట్లనే ఒక సినిమా ఉంటుండే బ్రో చిన్నప్పుడు. ఒకడు బుక్ లో రాస్తా ఉంటాడు, అది రాస్తుంది రిపీట్ ఫిలిం అవుతా బై ఉంటుంది. అరవింద్, ఫిలిం బై అరవింద్ తర్వాత ఎప్పుడో తెలిసింది దిస్ ఇస్ అ రిప్ ఆఫ్ ఆఫ్ సమ్ హాలీవుడ్ మూవీ అని. ఉండొచ్చు. ఏ సినిమా? ఏమో ఏమో నాకు ఎవడో తెలియదు. ఎప్పుడు. బట్ నేను ఆ సినిమా ఫిలిం ఫస్ట్ బై అరవింద్ టీవీలో మస్తు చూసినప్పుడు మా టీవీ. యా వా పోసుకున్నా, నేను లిటరలీ పోసుకున్నా. యా అదొకటి విశాఖ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటది, దాంట్లో సైకో, అల్లరి నరేష్ సైకో లెక్క చేస్తాడు. అబ్బో ఓ ఇది చూడలేదు చూడాలి. మస్తు సైకో సైకో ఉంటుంది చూడు. యా చూస్తా ఇది. అది ఒకటి. రవిబాబు ఈజ్ నాకు స్పెషల్ ఎంతైనా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది వెరీ ఆబ్వియస్ అండ్ ఎట్ ద సేమ్ టైం వెరీ కాంట్రవర్షియల్, సందీప్ రెడ్డి వంగ. సో ఓకే యా తీసినవే 2 సినిమాలు, బేసిక్లీ యా టెక్నికల్లీ 3, బట్ స్టిల్ 2 సినిమాలు. బట్ యా యా తప్పలేదు బ్రో, ఐ సందీప్ వంగ డోంట్ ఉంటాడు, సందీప్ వంగ ఉంటాడు. డోంట్ డిసగ్రీ. యా 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 నాకు అగైన్ ఎక్కడొస్తా అంటే నాకు స్కార్సెసీ నచ్చడానికి కానీ, క్యూబ్రిక్ నచ్చడానికి కానీ, హిచ్కాక్ నచ్చడానికి కానీ, అండ్ సందీప్ రెడ్డి వంగ నచ్చడానికి కానీ, ద రీజన్ ఈస్ ద సేమ్. దే సింప్లీ పుట్ దెమ్సెల్స్ అవుట్. దే డోంట్ కేర్ అబౌట్ వీళ్ళు క్రిటిసైజ్ చేస్తారా. బికాస్ క్యూబ్రిక్ ని బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు, స్కార్సెసీ వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ తీసినప్పుడు బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు, బట్ దే డింట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్. లిటరల్లీ క్యూబ్రిక్ ని క్లాక్ వర్క్ ఆరెంజ్ తీసినప్పుడు తిట్టనోడలేడు, ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు. హిచ్కాక్ ని డర్టీ ఓల్డ్ మ్యాన్ అని, పర్వర్ట్ అని, ఎన్ని మాటల మిస్ఆజనిస్ట్ అని, ప్రతి సినిమాలో అమ్మాయిలను టార్చర్ కి గురి చేస్తాడు, చంపేస్తాడు, ఎన్ని మాటలు అన్నా కానీ డింట్ స్టాప్ అండ్ ఈ కెప్ట్ ఆన్ మేకింగ్ ఫిలిమ్స్. అండ్ టుడే హిచ్కాక్ అంటే అసలు అంటే నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు సస్పెన్స్ సినిమా తీయాలంటే నీ పైన హిచ్కాక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, నీకు తెలిసినా తెలియకపోయినా. అది అంత వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అది. యా యా సేమ్ విత్ స్కార్సెసీని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిండ్రు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. రేజింగ్ బుల్ నేను నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ లో కూడా ఉంటుంది రేజింగ్ బుల్. ఇప్పుడు కూడా తిడతారు, అది వేరే విషయం. యా ఓకే. ఇప్పుడు తిట్టేది వేరే దానికి. బట్ అగైన్ స్కార్సెసీ కూడా తీసినప్పుడు లైక్ రిపల్సివ్ ఉండేవన్నమాట, లైక్ రివ్యూస్ కానీ అవన్నీ. తెలుగులో అంత నాకు నచ్చింది నేను పెడతా. ఆ కన్విక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఎంపవరింగ్. ఎందుకంటే ఇప్పుడున్న మన దాంట్లో ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అనేది చాలా మందిలో ఉంటది. నేను ఇది మాట్లాడితే ఏమనుకుంటారు, నేను ఇది చేస్తే ఏమనుకుంటారు. అండ్ పర్టికులర్లీ ఫిలిం లాంటి ఒక మాస్ మీడియంలో వేర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ సే, దాంట్లో కూడా లైక్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్, ఐ సీమ్ లైక్ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అండ్ దానికి సందీప్ రెడ్డి వంగ నాకు చాలా ఇష్టం. యా యా దీస్ చాలా ఆర్ ధైర్యం కావాలి చేయాలంటే, చాలా చాలా ధైర్యం ధైర్యం. కావాలి. అండ్ దేర్ కుడ్ బి మెనీ పీపుల్ ఇన్ హిస్ లైఫ్ హూ మైట్ హ్యావ్ రికమెండెడ్, మైట్ హ్యావ్ కాదు, హూ డెఫినెట్లీ రికమెండెడ్ దట్ ఇది చెయ్యకు నువ్వు, ఇది ఆపే, నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు బట్ ఈ డింట్ కరెక్ట్. లిజన్ టు ఎనీ వన్. ఈ జస్ట్ ఫాలోడ్ వాట్ ఈస్ హార్ట్ హాస్ సెడ్.
యునో. Yeah. సో దట్ టు మీ ఈజ్ వెరీ ఎంపవరింగ్. సో సందీప్ రెడ్డి వంగని చూసినప్పుడు కూడా మస్తు ఇన్స్పిరేషన్ వస్తుంది. సో దీస్ ఆర్ ద పీపుల్ దట్ ఇన్స్పైర్ మీ అ లాట్ ఇన్ వేరియస్ వేస్. యా. సో some in filmmaking, some more than filmmaking, some in terms of personality. Yeah. So these are my favorites Telugulo. Yeah. Adi. Yeah, So I I think think yeah, ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నా ఈ కాన్వర్సేషన్ కి? Is there anything that you want to add? ఐ థింక్ అంటే మనం అరే కాంటెంపరీ అన్ని సినిమాలు రికమెండ్ చేస్తాం, చిన్న సినిమాలని దగ్గర అని అంటే ఏమైనా అనుకుంటే ఆర్ అనుకుంటారేమో అని చెప్పేసి. బట్ నేను మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. బట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మనం పెళ్లి చూపుల గురించి మాట్లాడినాము, Yeah. ఆబ్వియస్లీ వివేక్ ఆత్రేయ ఇస్ ఆల్సో దేర్, వీళ్ళందరూ ఉన్నారు. బట్ లైక్ మేబీ దే హ్యావ్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ ఆర్ లైక్ వాళ్ళ కొంచెం వాళ్ళ ఫిల్మోగ్రఫీ పెరిగిన తర్వాత దెన్ Bro, we did people not will understand. legitly mention Chandrasekhar Yeleti. What are we talking? So, చంద్రశేఖర్ Actually రెడ్డి నేను రాసి పెట్టుకున్నా. Yeah, but still. చంద్రశేఖర్ రెడ్డి ఇస్ ఇంపాక్ట్ఫుల్ ఓన్లీ బ్రో. కానీ అగైన్ ఆయన ఏం తక్కువ చేయట్లేదు. Yeah. he has great films, obviously fantastic films అని. అనుకోకుండా ఒక రోజు మోస్ట్ ఇంపార్టెంట్. అనుకోకుండా ఒక రోజు అయితే also, And అయితే ఒకడున్న- చాలా underrated ఒకడు- కానీ అయితే Yeah. is more relevant today than it was then. అంటే okay. ఇట్స్ ఈవెన్ రిలవెంట్ టుడే దెన్ ఆల్సో. Then also because Yeah. unemployment is a constant problem కాబట్టి. Yeah. ఒక్కడున్నాడు అని ఇది కానీ అవన్నీ ఉన్నాయి. ఆల్ దట్ ఇస్ దేర్. Yeah, చంద్రశేఖర్ రైట్. Yeah. ఆర్ వన్స్ రిలవెంట్ అండ్ నాట్ సో రిలవెంట్ రైట్ నో. Bro, actually సో దేవకట్టను కూడా మిస్ అయినా మనము. If anyone దేవకట్ట acknowledges. ఒక- దేవకట్ట ఇస్ వన్ ఫిల్మ్ Bro, ఓన్లీ actually ప్రస్థానం. ఇక నాకు ఇప్పుడు ఇట్లా I love Vennela a lot. వెన్నెల ఓకే Vennela for me it's banger. రైట్. It's a banger of a film for me. ఐ అగ్రీ, హాఫ్ అగ్రీ. Yeah. వీళ్ళందరూ కాకుండా ఎవరైనా యాక్చువల్లీ కొంచెం నా బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చేశారు ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ సో కాల్డ్ ఇంటర్నేషనల్ సినిమా అంటే అవంతి సినిమా బాయ్స్. Okay. నాకైతే మస్తు ఇష్టం. Yeah. రోహిత్ శశి. అది రోహిత్- ఇండి సినిమా ఫేస్ లో. బట్ Yeah, అవన్ yeah, Yeah, but still తెలుగు సినిమా. Yeah. అవన్ సినిమా దే నీడ్ టు గెట్ అ మెన్షన్ డెఫినెట్లీ. Yeah. నాకు ఇప్పటికి రంగు రంగుల చిత్రాలని దట్స్ ఇట్స్ Yeah. సంథింగ్ ఎక్కడో కొడుతుంది అది. యూ షుడ్ లిరిక్స్ వాచ్ ఐ థింక్ లక్ష్మణ్ మీసాలా రాసిండు కదా లిరిక్స్ దానికి. అనుకుంటా. రంగుల యూ షుడ్ వాచ్ డబుల్ ఇంజన్. యూ షుడ్ వాచ్ డబుల్ ఇంజన్. యూ షుడ్ డౌన్లోడ్ చేసి ఉంది. డబుల్ ఇంజన్, శీష్ మహల్. శీష్మాల్ నేను చూడలేదు. శీష్మాల్ ఐ డి నాట్ వాచ్. మిగతా శీష్మాల్ ఇస్ బ్రిలియంట్. డబుల్ Okay. ఇంజన్ డబుల్ ఇంజన్ చాలా బాగుంటది. Okay. కానీ అది Fantastic. నీష్ ఆడియన్స్ కి ఎక్కుతుంది, అందరికి ఎక్కదు. బట్ Yeah. ప్రాపర్ సినిమా ఉంటుంది. డబుల్ ఇంజన్ చూస్తా డబుల్ ఇంజన్ చూస్తా. శీష్ మహల్ ఇస్ ఆల్సో ఆర్ట్ సినిమా, ప్యూర్ ఆర్ట్ ఉంటుంది. డబుల్ ఇంజన్ కూడా చాలా బాగుంటది. ఆఫ్ కోర్స్ ఇవన్నీ లైక్ స్టోరీ డిస్కషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి. యా, స్టోరీ డిస్కషన్ కూడా చూసిన Yeah. యూట్యూబ్ లో. యా, ఇంకేమన్నా ఐ థింక్ ఇంకా ఏమైనా మిస్ చేయలేదు అనుకుంటా. మిస్ అయితే వన్ ఫిలిం అదే వన్ ఫిలిం గ్రేట్. ఇప్పుడు దేవకట్ట అన్నారు. సో నాకైతే ప్రస్థానం వరకు మాత్రమే ఐ థింక్ యా అలా ఉంటది. నేనేంటంటే కంప్లీట్ ఫిలిమ్స్ యా అలా కంప్లీట్ ఫిల్మోగ్రఫీ గ్రేట్ కాకపోయినా లైక్ మనల్ని సమ్వేర్ డౌన్ ద లైన్ ఇంపాక్ట్ చేసిన ఫిల్మ్ మేకర్స్. కృష్ణగార్లముడి అది ఉండేది నాకు స్టార్టింగ్. కంచె చూసి ఊగిపోయిన జోన్ ఉండేది. నాకు ఫస్ట్ 2 ఫిల్మ్స్ చాలా ఇష్టం. నేను గమ్యం? థియేటర్ లో చూసాను. ఓకే. నేను థియేటర్ లో చూడలేదు. అనుకోకుండా అనుకోకుండా నేను డాడీతో కలిసి వెళ్ళాను అనమాట ఫస్ట్ 2 ఫిల్మ్స్ కి. బ్రిలియంట్ ఫిల్మ్స్. ఐ థింక్ దాట్స్ ఇట్. యా, నైస్ True. కాన్వర్సేషన్. ఎట్లా అనిపిస్తుంది? యా, ఫస్ట్ ఈ టైం conversation మాకు చూసి కొలాబ్ మీ ఫస్ట్ టైం audience అసలు చెప్పాలి యాక్చువల్లీ. ఈ కాన్వర్సేషన్ చూసి విని మీ ఆడియన్స్ చెప్పాలేమో ఎట్లా అనిపించింది. మనం ఎట్లా చేసినాం అని. యా Yeah. యా హోప్ఫుల్లీ యా Fun bro, it was యా వైబ్ అయితే చాలు కదా. సో వైబ్ అయితే Yeah, vibe. కూర్చోగలిగే ఎంత ఉంటుంది, స్కోప్ ఉంటుంది. యా ట్రూ ట్రూ ట్రూ.